ఎస్ పార్ట్నర్స్, నమస్తే అందరికి. మొత్తం సైలెన్స్ సైలెన్స్, అసలు ఎవరు? నమస్తే సార్. ఎస్ మురళి. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే, బాగున్నారు సార్ అందరూ? అందరూ బాగున్నాం సార్. ఏంటి విషయం సార్? ఈరోజు మనం గ్రూప్ లో ఓటింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది, చూసారు కదా సార్? చూసాం సార్. చూసారు కదా. సో చాలా మంది, ఎందుకంటే మరి మనము తీసుకోవాలి కదా సార్, అప్పుడప్పుడు మన వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉందో కూడా మనకు తెలియాలి కదా సార్. స్క్రీన్ అవుతుందా సార్? అవును సార్, అవుతుంది. ఓకే ఓకే, చూద్దాం ఒక్కసారి ఏమి ఇచ్చారు, ఏముంది. ఈరోజు మనము ఒక్కరిద్దరు మాత్రమే చాలా నెగిటివ్స్గా ఉన్నారు, కానీ ఎక్కువ మంది మాత్రము పాజిటివ్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది సార్ ఇక్కడ. ఎందుకంటే చూద్దామని ఒకసారి చూద్దామని చెప్పి చూడడం జరిగింది, అంతే, ఇంకోటి ఏం లేదు. దీనివల్ల ఏంటంటే మన వాళ్ళ యొక్క కూడా ఇంటెన్షన్ లోపల ఏముంది అని చెప్పి తెలుసుకోవాలి సార్ అప్పుడప్పుడు అన్న ఆలోచనతోనే ఇది పెట్టడం జరిగింది. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్. అవుతుంది. ఓకే, చూద్దాం ఒక్కసారి. చాలా మెసేజ్లు వచ్చాయి మరి చెప్పాలంటే. వావ్, గ్రేట్. ఈరోజు ఎంత పైకి వెళ్ళినా రావట్లేదు. టుడే యా, చూడండి సార్. ఎందుకంటే మన వాళ్ళ యొక్క ఇంటెన్షన్ తీసుకుందాం అనిపించింది ఎందుకో. హలో పీవీసీ మీడియా కమ్యూనిటీ, మీరు మీ యొక్క ఆలోచన ఎలా ఉందో, మనకు పీవీసీ మీడియాలో ఫ్యూచర్ ఉంటుందా ఉండదా, మరి మీరు ఏమనుకుంటున్నారు అనేది యాక్చువల్ ఓట్ చేయమన్నాం మనం. ఓట్ చేయడం సింపుల్ సార్. చూడండి ఇక్కడ, ఇగో ఇక్కడ నాది పోయింది. సో మీకు ఏమనిపించిందో అది మీకు జెన్యున్గా మీకు ఫ్యూచర్ ఉంటుంది నిజంగా అనిపిస్తే కనుక ఇక్కడ వేయాలి. లేదు, ఇక్కడ లేదు అని మీకు పీవీసీ మీడియాలో ఫ్యూచర్ లేదనిపిస్తుంది అనుకోండి, ఉండదు, ఇక్కడ క్లిక్ చేయాలా. లేకపోతే నాకేం తెలీదు, ఏం చెప్పలేము, తెలియదు కదా, ఏం చెప్పలేము అసలు. ఎందుకంటే ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియట్లేదు అంటే ఇది, బట్ నాకు తెలియదు అంటే ఇది. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మీ ఓటింగ్ అని వస్తుంది. రెండిట్లలో చేద్దామంటే రాదు. చూడండి ఇక్కడ రెండిట్లలో అయితే తీసుకోదు, చేయకూడదు కూడా. అట్లా ఈ రకంగా మనం ఓటింగ్ పెడితే దగ్గర యాక్చువల్లీ అందరూ వేయలేదు. దీని అర్థం ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదు ఏంటనేది. పబ్లిక్ చూస్తేనేమో 1000 మంది చూస్తాము గ్రూప్లో, బట్ ఓటింగ్ చేసి మాత్రము అక్కడ 154, 30, 34, అంటే మొత్తం 184, 190 మంది వరకు మాత్రమే ఓటింగ్ చేశారు. అయితే ఇందులో నో ప్రాబ్లం. ఇది ఇక్కడ నేను కూడా ఉన్నా, నేను రోజు మీటింగ్ నడుపుతున్నా అని చెప్పేసి నాకు కూడా ఫ్యూచర్ ఉంటుంది అనిపిస్తేనే ఫస్ట్ చేస్తా, లేకపోతే నేను ఉండదని చెప్తా. ఉండదని నాకు అనిపిస్తే, లేకపోతే ఏం చెప్పలేమంటే ఏం చెప్పలేమని పెడతా, అంతే. జెన్యున్. ఇది ఎవరిని మనం ఉద్దేశించి చేసింది కాదు ఇది. చూడొచ్చు ఎవరు చేశారు ఏం కదా చూడొచ్చు, అది మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ జనరల్గా అందుకే ఇది ఎవరిని ఉద్దేశించగా, ఎవరొక్కరిని ఉద్దేశించగా అని చెప్పి ముందే చెప్పాను నేను. ఎవరు కానీ పర్సనల్గా తీసుకోవద్దు, జనరల్గా మాట్లాడుకోవడానికి పెట్టాను. బట్ జనరల్గా అయినా కూడా మరి మన వాళ్ళతో ఉత్సాహం చూస్తే చాలా బాగుంది అని నాకు అర్థమవుతుంది సార్. అంటే ఎక్కడైనా కూడా ఇలా ఉంది. హిందీ మీటింగ్లో కూడా అక్కడ 60%, 40, 30, 20% పెడితే ఎక్కువ మంది 60%కే ఎక్కువ మంది ఓటు వేయడం జరిగింది సార్. అక్కడ ఎక్కువ మెంబర్స్ అంటే బాగుంటుంది అనే దానికే వాళ్ళు ఏమంటారు, ఓటు అనేది వేయడం జరిగింది వాళ్ళు మీటింగ్లో చూస్తే. సో అక్కడ కూడా మేము చెప్పాము, జెన్యున్గా వేయండి మీరు, ఎవరిని ఉద్దేశించి కాదు ఇది. లేదంటే సిస్టమ్ కాదు, మనమే అనుకుంటున్నాం. ఎలా ఉంది మరి చూద్దాం, చలో మన వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంది అని చూద్దామని. సో ఇక్కడ 154 మెంబర్స్, అందులో నేను ఒక్కని. ఓకే, నేను అవునన్నా కాదన్నా మీరు దాన్ని పట్టించుకొని నాకు తెలుసు ఆ విషయం, నన్ను తీసేయండి. 153 మంది ఫ్యూచర్ ఉంటుంది నాకు నమ్మకం ఉంది అన్నారు. ఒక 15 మెంబర్స్ మాత్రం ఉండదు అంటున్నారు. ఏమి చెప్పలేము అనే వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు. తెలియదు అనే వాళ్ళు 4 ఉన్నారు. తెలియదు అన్నదాన్ని, ఏం చెప్పలేము అన్నదాన్ని 20 అయితే అక్కడ 10 మందిని తీసుకుందాం పైకి.
10 మందిని తీసుకున్నాం పైకి, ఇక్కడ 10 మందిని వేద్దాం కింద. అంటే ఇట్లా ఇట్లా చూసినా కూడా 164 మెంబర్స్ ఉంటుంది అని, 25 మెంబర్స్ ఉండదని అర్థం. ఈ రెండింటిని తీసుకుంటే పైకి అక్కడ 16, ఇక 4 20 ఉన్నాయి. 20 అంటే ఆ పైకి 10 కిందికి పైకి తీసుకుందాన్ని తీసుకున్నా కూడా సో చాలా మంది ఇంకా వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. అదే నమ్మకం మిమ్మల్ని నడిపిస్తుంది సార్. అందులో నేను కూడా ఉన్నాను. 154 మెంబర్స్లో నేను కూడా ఉన్నాను సార్. ఇట్స్ రియల్గా చెప్తున్నా. అంటే ఇక్కడ మీ ఎదురుగా ఉన్నాను ఇప్పుడు. నేను తీసేసాను ఇంకో 153 అయితే చూడండి సార్. ఇక్కడ కూడా నేను క్లిక్ చేయొచ్చు. అట్లంటే అది కాదు విషయం. బట్ నేను మాట్లాడేది అంటే జనరల్గా తీసుకున్నాం అది. ఎందుకంటే అందరూ మీటింగ్ రావట్లేదు కదా సార్. సో వాళ్ళు కూడా ఓట్ అయితే వేస్తారు కదా. కనీసం ఇట్లా ఎలా క్లిక్ చేయాలో అనేది మనం నేర్పుతున్నాం కనుక ఓట్ అయితే వేస్తారు అన్న ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. ఓట్స్ మీరు క్లిక్ చేస్తే చూడొచ్చు ఇలా ఆ 153 మంది ఎవరు, ఏం చెప్పలేమన్న వారు ఎవరు, ఉండదు అనే వాళ్ళు ఎవరు, తెలియదు అనే వాళ్ళు ఎవరు కనబడుతుంది. బట్ వాళ్ళతో మనకు సంబంధం లేదు. అంటే వీళ్ళు ఉండరన్నారు, వాళ్ళు వద్దన్నారు. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ రాజేష్ జిమ్రా సార్ ఈరోజు అతను మీటింగ్ రాడు. ఈరోజు నాకు 3 లక్షల రూపాయలు బొక్క అని రాసింది ఈసారి. ఎవరు? రాజేష్ జిమ్రా సార్. బట్ మీటింగ్ రమ్మని సార్ రాజేష్ సార్, ఇది మాకు రావట్లేదు సార్. ఎక్కడ సార్, దేంట్లో పెట్టారు సార్? మీకు రాలేదు సార్ ఇది. సరే నేను మళ్ళీ కూడా అందరినీ, ఇది పీవీసీ చూడండి ఇక్కడ పైన పివి క్రోర్పతి జీసీసీ కువైట్. మీరు అంటే కువైట్ దాంట్లో లేరు. కువైట్ మీటింగ్ లో ఉన్నాం సార్. మీటింగ్ కాదు సార్, కువైట్ మీటింగ్ లో కాదు, కువైట్ వాట్సాప్ గ్రూప్ లో లేరా మీరు? ఉన్నాం సార్. మరి ఉన్నప్పుడు మీకు ఎందుకు రాదు సార్? సార్ అడ్మిన్ లేని వాళ్ళకి రావట్లేదు ఇది. ఎట్లా అంటే మరి సార్కి ఎందుకు రాలేదు? కరణ్ యుగేందర్ కదా సార్ మీరు? అవును సార్. కరణ్ యుగేందర్ సార్ ఇందులో ఉన్నారా లేదా నేను చూస్తాను కదా ఇప్పుడు. మీరు లేకపోతే ఎట్లా సార్? మాకు కూడా రాలేదు సార్. అది అంటే మీరు ఈ గ్రూప్ లో ఉన్నారా సార్? గ్రూప్ లో లేము సార్. కోవిడ్ గ్రూప్ లో లేము. మాకు రిచ్ భారత్ గ్రూప్ లో మీ నెంబర్ నాకు యుగేందర్ సార్ కూడా లేదు సార్ ఇందులో. చూడండి ఇక్కడ యుగేందర్ కనబడుతున్నారు సార్ మీరు? అవును సార్. మీదే కదా సార్ ఇది? మీదే వినాయకుడి బొమ్మ ఉండాలి నాదే సార్. ఇది అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, మీకు అందుకే రాలేదు సార్. ఓకేనా. ఓకే సార్, థాంక్యూ సార్. వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను యాక్చువల్లీ. ఇంకా ఎవరు ఇందాక ఒకసారి అన్నారు లేరు అని, లేను అని చెప్పేసి ఎవరు సార్? నా పేరు కూడా లేదు సార్. సార్ నేను ఇక్కడ స్క్రీన్ షేర్ లో ఉన్నాను కనుక మీరు నాకు కనబడదు, మాటలు కనబడుతున్నాయి అంతే. పేరు చెప్పండి సార్. నాగప్రసాద్ మీరు ఒక్క నిమిషం. నాగప్రసాద్ మీది ఉండకపోవడం ఏంటి? 1 minute. మీ నెంబర్ దగ్గర ఉంటుంది. ఓకే చూస్తాను, ఇప్పుడే చూస్తాను ఉన్నదా లేదా అని ఇప్పుడే చూస్తాను సార్. లేదంటే యాడ్ చేస్తాను. నాగప్రసాద్ లేదు సార్ నాది. ఒక్కడ చూస్తున్నా సార్. లేదు సార్ మీరు. ఓకే చలో ఇప్పుడు యాడ్ చేస్తున్నా సార్. ఓకే ఇప్పుడు యాడ్ చేశారు నాగప్రసాద్ సార్. శ్రీనివాస్ పివి మీది కూడా లేదా సార్? ఒక్క చెక్ చేస్తాను. మనం మీటింగ్ వచ్చే వాళ్ళు లేకపోతే ఎట్లా సార్? ఉండాలి కదా ఖచ్చితంగా. మీటింగ్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా? ఇంకా మనము మీటింగ్ కాని వాళ్ళది తీసిన బెటరే కానీ మీటింగ్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా? ఓకే శ్రీనివాస్ సార్ మీరు యాడ్ అయిపోయారు. ఇప్పుడు మీ ఎదురుగా మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నా, యాడ్ చేసిన. ఇంకెవరు లేరు సార్? ఇంకెవరైనా లేరా చెప్పండి సార్. చెప్తే నేను యాడ్ చేస్తాను. కిరణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మనం ఉండాలి సార్. ఎందుకంటే మీటింగ్ వచ్చే వాళ్ళు లేకపోతే ఇంకెవరికి సార్ ఇది? మనకే కదా తెలియాల్సింది అన్ని. మీరు లేకపోతే ఎట్లా సార్? మీరు ఉండాలి సార్. మీరు మీటింగ్ వచ్చేవాళ్ళు, రోజు మీటింగ్ వచ్చేవాళ్ళు లేకపోతే ఇంకా మనం ఎవరి గురించి సార్ ఇది? మన యొక్క మీ గ్రూప్ అనేది మీటింగ్ వచ్చేవాళ్ళు ఉండాలి సార్ ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఉండాలి ఇక్కడ. ఈ మీటింగ్ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాలి, కంపల్సరీ ఉండాలా. చలో ఒకసారి కూడా ఈ అద్వితమ సంథింగ్ ఏదో పేరుంది సార్ని కూడా యాడ్ చేస్తాం మనం. ఇంకా ఎవరైనా లేకపోతే కనుక వాళ్ళని కూడా మనం యాడ్ చేద్దాం. అట్లేం లేదు సార్. మీరు ఎవరైనా లేకపోతే నాకు ఆయన మెసేజ్ పెట్టండి. ఆయన మెసేజ్ పెట్టి సార్ నాకు యాడ్ చేయండి అని చెప్పేసి మీ పేరు కూడా పెట్టండి సార్. నాగేంద్రుడు సార్ లేరా మీరు లేకపోతే సార్? నాగేంద్రుడు ఉన్నారు కదా సార్ మీరు? ప్లీజ్ యాడ్ మీ అని చెప్పేసి మళ్ళీ ఇందులోనే పెట్టారు మీరు. నాగేంద్ర సార్ ప్లీజ్ యాడ్ మీ అని చెప్పేసి మీరు గ్రూప్లోనే ఉన్నారు. గ్రూప్లో దేంట్లో యాడ్ చేయాలి నేను చెప్పండి సార్. నాగేంద్ర సార్ మీరు ఆల్రెడీ ఉన్నారు సార్. ఉన్నారు కనుక మీరు మెసేజ్ చేయగలుగుతున్నారు గ్రూప్లో. చూడండి ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. ఇక్కడ
ఇప్పుడు నేను యాడ్ చేసింది ఓన్లీ యుగేందర్ సార్ని, నాగప్రసాద్ సార్ని, ఏ శ్రీనివాస్ సార్ని, తర్వాత కిరణ్ కుమార్ సార్, నలుగురిని యాడ్ చేశాను నేను ప్రెజెంట్ సిచ్యువేషన్లో. ఓకేనా? ఎవరైనా లేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, నా పేరు ఇది సార్, నన్ను యాడ్ చేయండి అంటే యాడ్ చేస్తాను యాజ్ యువర్ విష్. అట్లా చూడండి సార్, ఇక్కడ మనం ఇక ఓకే మీరు పెట్టండి మెసేజ్, నో పని యాడ్ చేస్తాను. దాని గురించి మీరు ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు. ఇందులో ఎవరైనా లేకపోతే మీటింగ్ వచ్చేవాళ్ళు లేకపోతే ఎట్లా సార్, మీటింగ్ వచ్చేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. సో మీటింగ్ వచ్చేవాళ్ళు ఎవరైనా లేకపోతే నాకు నాగప్రసాద్ సార్ మీరు హాయ్ అని మెసేజ్ పెట్టారు. ఓకే పర్లేదు సార్, మీరు వచ్చారని చెప్పి నాకు అర్థమైపోయింది, నో ప్రాబ్లం సార్. ఓకే ఒకసారి గ్రూప్లో యాడ్ చేసి మీరు ఉంటారు సార్, నో ప్రాబ్లం. ఈరోజు చూస్తే చాలా మంది హిందీ గ్రూప్లో ఉన్నట్టు, హిందీ మీటింగ్లో ఉన్నారు. పర్వాలేదు, ఉండండి, ఏం పర్లేదు సార్. హిందీ మీటింగ్లో అయినా కూడా మనం వినాలి, వింటేనే మంచిగా. ఓకే సో ఈరోజు నేను మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి కూడా నేను ఈ ఓటింగ్ సిస్టమ్ అని పెడతాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఓటు చేయొచ్చు అయితే కనుక చేయండి, మీకు అలా అవకాశం ఉంటే కనుక చేయండి, చెప్తలేదు లేకపోతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఒకసారి పెడతాను నేను ఈ సిస్టమ్ అనేది. ఓకే నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఓటింగ్ సిస్టమ్ పెడితే అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే ఈ మధ్యన అంటే ఎక్కువ శాతము మీరు మాట్లాడే పబ్లిక్ అంటే పర్లేదు, నేను ఇంతకుముందు కూడా మీటింగ్ కావాలా అంటే చాలా మంది హైయెస్ట్ పర్సన్స్ మంచిగా రాశారు. అంటే వాళ్ళు ఓటింగ్ సిస్టమ్ కాకుండా వాళ్ళు రాయడం జరిగింది, అది మాకు కావాలి ఖచ్చితంగా అని చెప్పి. థ్యాంక్ గాడ్. అది కాదు, దాని గురించి కాదు, మంచిది. అప్పుడప్పుడు మీ యొక్క సజెషన్స్, మీ యొక్క ఇంటర్నల్లీ ఏం నడుస్తుంది అనేది నేను తీసుకుంటేనే నాకు కూడా మీటింగ్ చేయడానికి బూస్టింగ్ అవుతాయి అనమాట. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. అందుకని చెప్పి చూడండి, ఇలా అడ్మిన్ నుంచి కూడా అందరు మెసేజ్ చేసేలాగా ఓపెన్ చేశాను. కొంతమంది ఫ్యూచర్ ఉంటుంది అని కూడా రాశారు వాళ్ళ టైం తీసుకుని. మిరాకల్ నెక్స్ట్ జూన్ జూలై 26 మంత్ అన్వర్డ్ స్లోలీ అంటే అప్పటి వరకు 26 వరకు కూడా ఒకసారి చెప్తున్నారు. పేర్లు ఎందుకులేండి సార్, ఇక్కడ నేను చదువుకుంటూ వెళ్తాను. ఒకసారి అంటున్నారు 2026 జూలై 26 వరకు మాత్రం ఇది స్లోగా ఉంటుంది, ఆ తర్వాత చాలా బాగా నడుస్తుంది అంటున్నారు సారు. ఓకే ఆ సార్ యొక్క ఒపీనియన్ అనమాట. మనము వాటిని మీరు ఎలా చెప్తున్నారు అది ఇది అని చెప్పి నేను అనడం కాదు సార్. జస్ట్ వాళ్ళ ఒక్క ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకున్నారు అంతే, వదిలేసేయండి దాన్ని అక్కడికి. ఆ సార్కి అలా అనిపిస్తుంది. ఓకే ఇక్కడ ఇంకొక సారు 100% సార్ నమ్మదగిన సిస్టమ్, నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అయితే 2026 జూన్ ఆర్ జూలై వరకు అంటే కష్టంగా ఉంటుంది, అంటే అప్పటి వరకు కష్టంగా ఉంటుంది కానీ తర్వాత మామూలుగా ఉండదు సార్ అంటున్నారు. సో ఎస్ కరెక్ట్ అని కొంతమంది స్టిల్ వెయిటింగ్. అవును సార్ వెయిటింగ్ ఉంటుంది మరి. సో 1 year అంటే ఉంది సార్ అని చెప్పి ఇక్కడ సార్ చెప్తున్నారు. ఫ్యూచర్ ఉంటుందని నమ్మకంతోనే పీయూష్ మెడల్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు సార్. గ్రేట్ సార్, వెరీ గుడ్. అంటే వాళ్ళ ఒపీనియన్ సార్. నేను పేర్లు చదవను, మీరు ఏమనుకోవద్దు. మినిమం ఎన్ని పీయూష్ మెడల్ ఉండాలి సార్? సార్ అలా దానికి మేము అలా చెప్పరా సార్? ఒక్కొక్క 1 లక్ష పెట్టుకున్నారు, ఒకళ్ళు 2 లక్షలు పెట్టుకున్నారు, ఒకళ్ళు 3 లక్షలు, ఒకళ్ళు 5 లక్షలు, 10 లక్షలు, ఒకళ్ళు కోటికి కూడా పీయూష్ మెడల్ పెట్టుకున్నారు. దాన్ని మేము ఎలా చెప్తాం సార్? అది మీ యొక్క జేబును బట్టి ఉంటుంది సార్, అంటే మీ దగ్గర ఉన్న మనీని బట్టి ఉంటుంది సార్. సో ఇక్కడ నేను పేర్లు చదవట్లేను. ఒకవేళ మీరు వస్తే కనుక ఎవరైనా అడ్మిన్ ఉన్న వాళ్ళు ఉంటే మినిమం 1 లక్ష పెట్టండి సార్ మీరు, అది వాళ్ళ ఇష్టము. మినిమం 1 లక్ష, మ్యాక్సిమం ఎంతనో అనుకోండి. ఓకే అవర్ ఫ్యూచర్ ఇన్ పీయూష్ మెడల్ గ్రేట్ సార్. ఒకసారి అంటున్నారు 2026 జూన్లో ఈ ప్రైజ్లో ఏ ప్రైజ్లో ఉంటుంది సార్ పీయూష్ మెడల్ అంటున్నారు. అది చెప్పలేదు సార్, బట్ ఇంతకంటే మంచిగా ఉంటుంది అని అనొచ్చు. ఒక 2 years వెయిట్ చేద్దాం సార్ పీయూష్ మెటా గురించి. ఓకే నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. వెయిట్తో అసెట్ పెరుగుతుంది, వెయిటింగ్తోనే అసెట్ అనేది వెయిటింగ్ చేస్తే పెరుగుతుందని చెప్పి రాశారు. వెరీ గుడ్ సార్. పీవీసీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అంటారా సార్? అవుతుంది సార్ ఖచ్చితంగా, టెన్షన్ పడకండి. పీవీసీ మెటా కుటుంబ సభ్యులకు గుడ్ ఆఫ్టర్నూన్. పీవీసీతో మనకు భవిష్యత్తు ఉంటుంది. అవుతుంది, థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. తన యొక్క అంటే ఇదంతా వాళ్ళు నెగిటివ్ రాసినా కూడా నేను వాళ్ళని ఏమంటాం లేదు, వాళ్ళ ఒపీనియన్ చెప్పమని చెప్పారు అంతే. సో వచ్చినవన్నీ సీడ్ ఫండింగ్ చేసినా సార్. ఓకే నో ప్రాబ్లం, మంచిది, డోంట్ వరీ సార్, టెన్షన్ లేదు. నేను కూడా నమస్కారం పెట్టారు. ఓకే మీ సంకల్పం సరిలేరు, గొప్పది నీకెవరు. వెరీ గుడ్ సార్, మంచి. సో ఇక్కడ ఒకసారి మనకి ఫ్యూచర్ ఉంటుంది, 1,20 lakhs ఇన్వెస్ట్ చేశాను, చూద్దాం, వెయిట్ చేద్దాం, రిజల్ట్ ఉండాలని కోరుకుందాం. ఎస్ సార్ ఖచ్చితంగా. సో మీరు ఇంకా చాలా చాలా గ్రేట్ సార్. ఇక్కడ మీరు 1,20,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు సార్. ఇక్కడ మేము అంతకంటే తక్కువ చేసాం, ఇక్కడ మీటింగ్లోనే ఒప్పుకుంటున్నాం. సో మేమే ఎదురు చూస్తున్నాం, మీలాంటి వాళ్ళు ఇంకా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. యా గ్రేట్ సార్. నాకన్నా ఇవన్నీ చెప్పిన మన సిస్టమ్ ఓకే, ఇది ఓకే నో ప్రాబ్లం. సిస్టమ్ ఇట్స్ ఓకే, బట్ సిస్టమ్ చేసుకుంటూ పోతే ఇదంతా మన ఒపీనియన్, అప్పుడప్పుడు మన ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా సార్. ఎందుకంటే మనమే మీటింగ్ చేసుకుంటాం, మన సిస్టమ్ మీటింగ్ ఏమని చెప్పలేదు మనకి. రాజస్థాన్ మీరు రోజు మీటింగ్ ఓపెన్ చేయండి, అందరితో చెప్పండి ఇలాగా, లేకపోతే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటో తీసుకోండి అని చెప్పలేదు. మనమే చేసుకుంటున్నాం కనుక మనమే మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ ఒకసారి వచ్చేసి 2025 to
2050 లోపు ఎప్పుడైనా రావచ్చు, జస్ట్ వెయిట్ చేద్దాం, మనం చేయగలిగింది ఏం లేదు, సిస్టమ్ తరఫున తాను చేసుకుంది. బట్ ఇది 25 సంవత్సరాల వ్యవధి అంటే మామూలు వ్యవధి కాదు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. బట్ అలా ఆ సార్ యొక్క ఆలోచన సార్ రాశారు. అందుకని చెప్పి నేను ఎవరిని ఏమనలేదు. నీ సహనానికి ఒక నమస్కారం. వెరీ గుడ్ అంటున్నారు. రవి కొండబోయిన. ఓకే సార్, చేస్తాను సార్, నో ప్రాబ్లం, యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకసారి, యు ఆర్ ద గ్రేట్ లీడర్ సార్, కంగ్రాట్స్. ఎస్ సార్, ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటున్నాను ఇక్కడ. వెల్ సెడ్ సార్, వెరీ ట్రూ సిస్టర్ ఈజ్ ద గ్రేట్. ఒక 25 years వెయిట్ చేస్తే మనల్ని మించిన బిలియనర్స్ ఉండరు దునియాలో. ఎస్ అది కూడా మీరు అన్నది కూడా కరెక్టే. బట్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మీరు దీన్ని ఆ 25 సంవత్సరాలు ఆగడం అంటే చాలా గ్రేట్, నో ప్రాబ్లం, మంచిది. బట్ అక్కడ ఆగడం అంటే ఏంటి సార్? దాన్నే పట్టుకుని నిలబడడం కాదు, ఇన్ బిట్వీన్ పైసలు అర్నింగ్ చేసుకుంటూ పోవాలి. అది కూడా పీవీసీ మెటల్ అట్లా అనమాట. ఓకే, ఏదైనా 2-3 years అంటేనే ఏదైనా కొంచెం పర్లేదు, కానీ మరీ 25 years. ఓకే, సార్ యొక్క లేదు సార్, సార్ యొక్క అలా అన్నారు కానీ అది అలా కాదు. బట్ నో ప్రాబ్లం సార్. నెంబర్ 1 ఓకే, పీవీసీ మెటల్ ఈజ్ ద బెస్ట్. గ్రూప్లో మనకి హిందీ మీటింగ్ గురించి షేర్ చేయడం జరిగింది. వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళాలి, టైం ఉన్న వాళ్ళు వెళ్తేనే మంచిగా, కాదని నేను అనట్లేదు. బట్ ఇక్కడ దీని గురించి మనం కొంచెం చర్చించిన తర్వాత ఇది న్యూస్. ఓకే, ఒక్క ఎక్స్చేంజ్లో కూడా లాంచ్ కావాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు మన లీలా కుమార్ అనుకుంటారు సార్. సారు చాలా డిసప్పాయింట్లో ఉన్నారు కొద్దిగా. ఆ సార్ని కూడా ఈరోజు నేను యాడ్ చేయాలి, మళ్ళీ అనుకోకుండా రిమూవ్ చేయడం జరిగింది. నో ప్రాబ్లం, అలా యాడ్. ఓకే, క్రియేట్ లీలకృష్ణ. ఓకే, లీలకృష్ణ, నో ప్రాబ్లం సార్, మీ ఇంట్రెస్ట్ మీరు చెప్పారు. బట్ ఇక్కడ ఈరోజు నేను ఏంటంటే సార్, డిస్కషన్లో పెట్టడానికి నేను పెట్టలేదు. బట్ మీ ఇంటెన్షన్ చెప్పమన్నారు. బట్ అంతే, ఒక ఉత్తరానికి ఇస్తే ఏమవుతాయంటే సార్ అందులో, సో డిస్ట్రిబ్యూషన్ అయినట్టు అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ఫైటింగ్ ఇలా అయిపోతుంది అన్నట్టు. అందుకని చెప్పి నేను ఇది చేయలేదు అనమాట. సో ఓకే, సో ఒక ఎక్స్చేంజ్లో కూడా లేదు, లాంచ్ కాలేదు, మీటింగ్లో లేపడం తప్ప ఇక్కడ ఏమీ ఉపయోగం లేదు అంటున్నాడు సార్. ఓకే, ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక టాప్ కాయిన్ దిక్కు లేదు. ఓకే, యువర్ ర్యాంక్ సార్ అని ఒకసారి రాశారు. మై ఒపీనియన్ సార్, ప్లీజ్ ఓపెన్ అవ్వండి. ఆ సార్ చెప్పారు తన ఒపీనియన్ని, మీరందరూ కూడా ఓపెన్ అవ్వండి అంటున్నాడు. సో కొంతమంది చాలా నెగిటివ్ కూడా ఇచ్చారు. నో ప్రాబ్లం, ఎనీవే దాని గురించి చేసిన కూడా అవసరం లేదు. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు రాశారు. అసలు ఇది వేస్ట్ సార్ అని కూడా రాశారు. ఓకే, దానికి మనం ఏం చేద్దాం సార్, దాన్ని వాళ్ళకి అనిపించింది చెప్పమన్నామని చెప్పారు. ట్రంప్ దెబ్బకి టాప్ కాయిన్ 60 లాస్ ఉన్నాయి, 60% అనమాట అంటున్నారు ఒకసారి. ఏ సార్, లీలకుమార్ సారే, లీలకృష్ణ సార్. నో ప్రాబ్లం, తన ఒపీనియన్ సార్. తర్వాత ఒకసారి అంటున్నారు పార్లమెంట్ వెబ్సైట్ అండ్ పీవీసీ మెటల్ బోత్ ఆర్ సేమ్. పార్లమెంట్ వెబ్సైట్ ఆల్సో ఓపెనింగ్ June 2026 అన్వర్డ్, అప్ టు దట్ స్లోలీ వర్కింగ్. అంటే ఈసారి యొక్క నమ్మకం చూడండి సార్, పార్లమెంట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందని చెప్తున్నాడు July 26 అంటే నెక్స్ట్ ఇయర్. ఇట్స్ ఓకే, తన ఒపీనియన్ సార్. అది అప్పటిదాకా స్లో వర్కింగ్ జరుగుతున్నట్టు సార్. ఎప్పుడు సార్ అంటున్నాడు మళ్ళీ లీలకృష్ణ సార్, నెక్స్ట్ ఇయర్ June, July అంటున్నారు అన్వర్డ్. సో మళ్ళీ నెగిటివ్ పెట్టాడు, ఏదో ఎవరు డిలీట్ చేశారు. ఎనీవే దాని గురించి మనకు అవసరం లేదు. టోకెన్ ఫార్మింగ్లో అండ్ టోకెన్ స్టేకింగ్లో డొమైన్ 2 years వ్యాలిడిటీ, నెక్స్ట్ ఇయర్ మే మంత్ క్లోజ్. అదేం లేదు సార్, అలాంటిది అలా ఏం చేస్తారంటే సార్, మళ్ళీ 3 నెలల ముందు మళ్ళీ రెన్యూ చేస్తారు, మళ్ళీ పెరుగుతుంది ఎక్స్పైరీ డేట్ అనేది. సార్ పీవీసీ మెటల్ రేట్ విల్ కమ్ ఆఫ్టర్ బర్నింగ్ కాయిన్ ఓన్లీ, ఐ థింక్ సో, ఇట్ ఈస్ కరెక్ట్. నో ప్రాబ్లం, ఇది కూడా కరెక్టే సార్. బర్నింగ్ వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు, బట్ ఇంకా బర్నింగ్ అనేది జరగలేదు, జరగాలి తొందరలోనే. నిజంగా మీరు అన్నట్టుగా సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు పెరుగుతుంది సార్. మీ మాట కూడా కరెక్టే సార్. మీరు అందరూ ప్రాఫిట్లో రావాలి. గాడ్ బ్లెస్ యు ఆల్ ద గుడ్ బై దిస్ గ్రూప్ అంటున్నాడు. అంటే నాకు వద్దు అంటున్నాడు. అంటే తన యొక్క కోపమా ఏంటో తెలీదు. అంటే మనం రాసినప్పుడు సార్ నేను లాస్ అయ్యానంటే మరి ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్ అని నేను రియాక్ట్ అయ్యాను. సో అలా అంటే మనం టైం ప్రకారం వస్తే, టైం ప్రకారంలో ఉంటే అలా వచ్చిన వాళ్ళు అయ్యారు సార్. కొద్ది కోపం వచ్చినట్టున్నది, కోపం రాకూడదు సార్ ఇక్కడ. ఎందుకంటే ఎమోషన్స్కి వెళ్ళకండి, ఎమోషన్ కాకండి, ఫీల్ అవ్వకండి, క్యాజువల్గా ఉండండి, అట్లా క్యాజువల్గా ఉండండి. సో ఏమైతే కొంతమంది మీరు నెగిటివ్ మాట్లాడితే మళ్ళీ కొంతమంది అబ్బా నన్ను నా పీస్మెంట్ అంటావా అనే వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా ఎమోషన్ అవుతారు. సో ఏమైతే డిస్కస్ దీంట్లో ఫైటింగ్ అయినట్టు అయితే అనమాట. అట్లా కాకూడదు. లీలకృష్ణ సార్ నేను మళ్ళీ యాడ్ చేస్తాను, మా ప్రాబ్లం సార్. ఐ థింక్ పీస్మెంట్ లిటిల్ బిట్ రేట్ అప్ టు నెక్స్ట్ ఇయర్. ఈసారి ఒక ఒపీనియన్.
అట్లీస్ట్ 5 రూపీస్ వచ్చిన ఐఎమ్ సేవ్. వావ్! చూసారా సార్? మళ్ళీ అదే లీలకృష్ణ సార్ ఏమంటున్నారు, ఫస్ట్ టైం ఇచ్చి వేస్ట్, ఒక్క ఎక్స్చేంజ్లో కూడా వెళ్ళలేదు, మీటింగ్లు చేస్తున్నారు వీళ్ళు, మీటింగ్లో పెద్ద లేపుతున్నారు. సార్ మనం లేపుతున్నామా సార్? లేకపోతే ఎట్లా సార్? ఉండాలి, మా ధైర్యంతో ఉండాలి కదా సార్ అట్లా లేపడం అంటే. సో అట్లా అదే సార్ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే 5 రూపాయలైనా పర్లేదు అంటున్నాను. 5 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది సార్. 10 రూపీస్ చేసి చూపిస్తాను సార్ నేను, టెన్షన్ పడకండి, నో ప్రాబ్లం. ఓకేనా? 10 రూపీస్ అవుద్ది అంటే మీరు డబుల్ సేవ్, సింగిల్ సేవ్గా డబుల్ సేవ్. బట్ ఒక 50 లక్షలు పెట్టుకోండి సార్. ₹1 ఉన్నప్పుడు ఆ 5 రూపాయలు అయితే ఆ 50 లక్షలు 25 లక్షలు అవుతాయి. సారీ ఎంత సార్? ఒక 50 లక్షలు కదా సార్? ఓకే సారీ, ఒక 1 లాక్ పెట్టుకున్నా కూడా 10 రూపీస్ అయితే 10 లాక్ అవుతుంది. బట్ లేక 5,000 10,000 పెట్టుకుని అది 10 రూపాయలైనా 100 రూపాయలైనా మీకు బెనిఫిట్, నో బెనిఫిట్ అంటే వస్తుంది కానీ ఎక్కువ బెనిఫిట్ మీకు కనబడదు. అట్లా ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో సో మనీ పర్సన్స్ ఆర్ ఇన్వెస్టెడ్ లాక్స్ ఆఫ్ రూపీస్. అవును, వేరే దాంట్లో కూడా పెట్టుకున్నారు. అందుకే నేను ఏమంటున్నాను, ఇక్కడ మనం రాస్తే అవుతుందని చెప్పేసి ఓట్ చేయండి అన్నాను. లాక్స్ పెట్టిన వారు ఎవరు మెసేజ్ చేయరు, పాజిటివ్గానే చేస్తారు. ఇక్కడ 13 USDT ఎక్కడ, ఎబో ఎక్కడ, 13 USDT ఎక్కడ, ₹1 బిలో 1 మెయిన్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కాలేదు అంటున్నాడు. ఇట్స్ ఓకే సార్, అది మీ యొక్క ఆలోచన. ఏద్దాం, లిస్టెడ్ అయితే ఏంటి, లిస్టెడ్ కాకపోతే ఏంటి, రోజు మీటింగ్లో చూపిస్తున్నాము. సో మీరు చూడలేదు, అందుకే మిమ్మల్ని మీటింగ్ అటెండ్ అవ్వండి అంటున్నాము. మీటింగ్ అటెండ్ అయితే డబ్బులు వస్తాయి రావు తర్వాత విషయం, వస్తాయి కూడా. బట్ ఇక్కడ మీకు అందరికీ కొన్ని సొల్యూషన్ దొరుకుతాయి సార్. అసలు నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ ఏంటో స్క్రీన్ సార్ క్లియర్ ఉందా? నేనే మాట్లాడుకుంటూ వెళ్తున్నాను మరి. క్లియర్గా ఉంది సార్, క్లియర్గా ఉంది. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళ యొక్క చదివారు కనుక రాజు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఇక్కడ చెప్పారు కనుక కొద్దిగా చూస్తున్నాం సార్, అంతే, మీరు ఏమనుకోవద్దు. సో కొద్దిగా అట్లా లాక్స్ పెట్టిన వారు ఎవరు మెసేజ్ చేయరు అంటున్నారు. ఎందుకు చేయరు సార్? ఐఎమ్ టేకింగ్ ప్రాఫిట్ పర్ లెవెన్ వెబ్సైట్ లాక్ ఆఫ్ అమౌంట్. వావ్, గ్రేట్ సార్. ఆ తర్వాత నేను కూడా రాశాను, మేము కూడా లాక్స్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకున్నాం సార్, మా టీంలో కూడా తీసుకున్నాం సార్, మీకు అందరికి షేర్ చేసాం, మీకు లైవ్లో చూపించాం. చెప్పకపోవడం కాదు, ఇక్కడ ఇది సిస్టాన్ని లేపడానికి కాదు సార్. సిస్టమ్ లేపడానికి మేము ఎవరు సార్? సిస్టమ్ లేపాల్సిన సిస్టమ్ వాళ్ళు మనుషులు లేపుతారు, మేము కాదు సార్. సో ఇక్కడ మళ్ళీ సార్ ఏమంటున్నారు, మీరు కూడా ఇంతమంది ప్రాఫిట్లో ఉన్నారో మెసేజ్ చేయండి, పీవీసీ లేపడం తప్ప ఇది లేచింది లేదు. అట్లా ఉండదు సార్. అలా నిన్నటి మీటింగ్లో మీరు ఉంటే కరెక్ట్గా మీకు అర్థమవుతుండే. సో ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ పీస్ అంటే ఒకసారి రాస్తారు. ఎస్, గ్రేట్ సార్, 100% సార్. హౌ కెన్ యూ సే ఓకే, మీరు ఎలా చెప్తారు, మీ ఓపిక. ఓకే, స్టిల్ ఇయర్ సేవ్ టు వెయిట్ రైట్ సార్. యా, వెయిట్ చేస్తారు క్రిప్టోలో. అప్ టు నెక్స్ట్ ఇయర్ పీవీసీ మీటర్ లిటిల్ బిట్ ఇంక్రీజ్ రేట్స్ బికాస్ ఆఫ్ పర్ లెవెన్ వెబ్సైట్ విల్ బి ఓపెనింగ్. ఆఫ్టర్ దట్ పీవీసీ మీటర్ రేట్స్ వెరీ హై. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే ఇది కూడా ట్రూ అవ్వచ్చు, ఎందుకంటే చాలా మందికి ఒక నమ్మకం అనేది రావచ్చు. అంటే ఈసారి ఏమంటున్నారంటే, పీవీసీ మీటర్ ఒకవేళ పీవీసీ అంటే పర్లెవెన్ వెబ్సైట్ కింద ఓపెన్ అవుతే వాళ్ళందరూ పబ్లిక్లో ఒక ఇది వావ్ అనే ఒక ఇంప్రెషన్ వస్తుంది, దానివల్ల రేట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందని సార్ ఒపీనియన్ చెప్తున్నారు ఇక్కడ. రైట్ సార్, మేబీ ఎనీ అప్డేట్ అంటున్నారు సార్. మళ్ళీ లీలకృష్ణ సార్, ఐఎమ్ 12K ఇన్వెస్టెడ్ ఇన్ పీవీసీ మీటర్, నో ప్రాఫిట్. యా, ఆఫ్ కోర్స్ మీరు 12K అంటే సార్ 12LK రాశాడు. ఐఎమ్ 12LK అంటే 12 లక్షలు పెట్టారంట సార్కి. ఓకే, మేబీ రాకపోవచ్చు, అందుకని చెప్పి ఇక్కడ షేర్ చేసుకున్నారు. బట్ మీలాంటి వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వాలి సార్, ఖచ్చితంగా టైం ఇవ్వాలి, ఇందులో టైం ఇవ్వాలి. అట్లయితేనే మీకు మరి మనీ అనేది అర్న్ అవుతుంది సార్. బట్ మీరు అంటే నేను ఎవరి పేరు చెప్పి తీసుకోవట్లేదు. సో మీలాంటి వాళ్ళు మేబీ వేరే సిస్టానికి మీరు వెళ్ళి ఉండొచ్చు, బట్ ఇందులో మనీ రావాలని కోరుకుంటుండొచ్చు. అలా రాదు సార్. అంటే మీ యొక్క ఇంటెన్షన్, మీ మనస్సు అంతా ఇంకో సిస్టంలో తిరుగుతుంది. యూనివర్స్ అక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ లేట్ అవుతుంది, అట్లా అన్నమాట సార్. సో అట్లా కూడా అవ్వచ్చు మేబీ, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 12 లాక్ అంటే మామూలు విషయం కాదు కదా సార్. మీరు ఉండాలి, మీటింగ్కి రావాలి, మీలాంటి వాళ్ళు మీటింగ్ వచ్చి తెలుసుకోవాలి సార్. ఖచ్చితంగా అట్లీస్ట్ వీక్లో 4 days రావాలి, 3 days రాకుండా. ఓకే, 12 లాక్ అంటే మామూలు విషయం కాదు సార్. సో అప్ టు నెక్స్ట్ ఇయర్ వి డోంట్ ప్రెడిక్టెడ్ పీవీసీ మీటర్ రేట్స్. ఏమంటున్నాం అంటే సార్, మనము ఒక 1 year 1.5 year తర్వాత అసలు మనము అంచనా వేయలేకపోతాము అంటున్నాడు ఈ సార్. పీవీసీ మీటర్ ఎంత పెరుగుతుంది, వెయిట్ ఫర్ అప్ టు నెక్స్ట్ ఇయర్ చెప్తున్నారు ఆ సార్కి. మన ఏజ్ అయిపోతుంది, బట్ పీవీసీ మీటర్ పెరగదు.
అవును సార్, ఏజ్ మాత్రం గడుస్తూ ఉంటుంది. మరి ఏంటో సార్, రోజు ఆగుతాయి సార్, రోజు లాగాయి. అలా అని చెప్పేసి మీకు ఇక్కడ మీటింగ్కి వస్తే మేము వేరే వేరే కూడా చూపిస్తున్నాం మీకు. ఒక పీవీసీ మీట్ అని ఇలా లేదు సార్, మిగతావి కూడా ఇంతకంటే ఇంకా లో బడ్జెట్లో కూడా ఉన్నవి. మీరు 2 to 3 వీటిని చూసి ఇది ఇలా అవ్వాలి మా పీవీసీ మీట్ అని అనుకుంటున్నారు. వాస్తవమే, బట్ ఏదో సార్. సో అబ్దుల్లా సార్ అంటున్నారు ఫ్యూచర్ ఎక్సలెంట్గా ఉంటుంది సార్. ఓకే, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. తన యొక్క ఒపీనియన్ ఇది. వేరే కైనా వర్క్ చేసుకోవాలి. నేనేమన్నా మన ఏజ్ అయిపోతుందంటే మరి అప్పుడు ఇది మరి పెరగట్లేదు అని చెప్పి రాకూడదు సార్. ఏజ్ అయిపోతుందంటే మనం వేరేది కూడా వర్క్ చేసుకోవాలని చెప్పి రాశాను. అవర్ ఒరిజినల్ గుడ్ టైమింగ్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్ జూన్. మళ్ళీ సార్ రాశారు. ఓకే, నో ప్రాబ్లం సార్. 20,000 టోకెన్ ఫార్మింగ్, 25,000 స్టేకింగ్లో, బట్ నో ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ మీరు అంటున్నారు కానీ వస్తుంది సార్, అది రాకపోవడం అనేది ఉండదు. సో యా, ఇలా ఉండదు సార్. సో టాప్ 100 కాయిన్ లాస్ 60% ఎబో. చూసారా సార్, మీరే రాశారు, లీలకు కృష్ణ సార్ రాశారు. టాప్ 100 కాయిన్స్ లాస్లో ఉన్నాయంట 60% ఎబో. అంటే టాప్ 60% లాస్లో ఉన్నాయి, బట్ మనము అంత లాస్లో లేము. ఓకేనా, మన కాయిన్. సో సార్ ఇంకో కొంచెం రాంగ్ రాసినట్టున్నారు, మరి అడ్మిన్ డిలీట్ చేయడం జరిగింది. ఓకే, చూద్దాం. మన పీవీసీ మీటప్ పై నమ్మకం లేనప్పుడు వేరే వాటిల్లో వర్క్ చేసుకోవచ్చు. నేను రాశాను సార్ ఇది. ఒకవేళ మరి ఇలా మీకు థాట్ ఇలా అన్నప్పుడు, మేము ఎన్ని చెప్పినా కూడా కాదు, పోదు, కూడదు అన్నప్పుడు ఏం చేయండి అంటే, మీకు నచ్చిన కాయిన్లో వర్క్ చేసుకోండి, మేము ఆపట్లేదు అని నేను ఒక రాశాను. ఓకేనా. సో ఒకసారి వచ్చేసి అంతే సార్ అని రాశారు. అంతే అంటే కరెక్ట్ అని, బట్ ఇక్కడ అంటే అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. బట్ టీహెచ్ఈ అనుకుంటాను, నేను అనుకుంటున్నాను అట్లా. నాకు ఇంగ్లీష్లో పెద్దగా ఇది లేదని తెలుసు మీ అందరికీ. ప్రెజెంట్ వీ స్టాక్ పీవీసీ మీటర్ టోకెన్ ఫ్యూచర్ వెరీ గుడ్ హ్యాపెనింగ్ 100%, నో డౌట్ అట్ ఆల్. ఇంక్రీజ్ పీవీసీ మీటర్ టోకెన్. వావ్, థ్యాంక్ యూ సార్. ఇంక్రీజ్ పీవీసీ మీటర్ టోకెన్ లిటిల్ బిట్ స్లోలీ అప్ టు నెక్స్ట్ ఇయర్. ఓకే సార్. సార్ యొక్క నమ్మకాన్ని చాలా గ్రేట్. సార్ ఏమంటున్నారు, లీలకుమార్ సార్ ఏమంటున్నారు, మళ్ళీ అన్ని నెగిటివ్లు పెట్టి కూడా నేను సేల్ చేయను, వెయిట్ చేస్తా, చూద్దాం. నేను 95 పర్ లాస్లో ఉన్న పర్సెంటేజ్ అనుకుంటా సార్, 95% లాస్లో ఉన్న కాయిన్ 5 రూపీస్ వచ్చినా నేను ప్రాఫిట్లో వస్తా, చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ సార్. ఇది విశ్వాసం ఉండాలి సార్ మీకు, మీరు ఈ రకంగా ఉండాలి. సో అదే విశ్వాసంతో ఉండాలి ఖచ్చితంగా సార్. మీకు 5 రూపాయలు అయితేనే చాలా ఇదవుతున్నాయి సార్. ఇట్స్ గ్రేట్. ఓకే, సరే సార్. అది డిలీట్ ఎందుకు చేశాను అంటే, ఇవన్నీ రాసి మంచిగా రాసి ఎప్పుడో సంవత్సరం క్రితం 8 నెలల ఒక చిన్నది జరిగింది, దాన్ని పెట్టారు, అది నేను డిలీట్ చేశాను. లేకపోతే సార్ పెడితే ఓకే. ఎనీవే, సో డిలీట్ చేయదంటే ఎందుకు, అందులో ఏముంది, మనం ముందుకు పోవడానికి ఏమన్నా ఉంటే డిలీట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా. ఇక్కడ ఒకసారి రాశారు మనకి, నేను ఎవరి పేరు చదవట్లేదు సార్, మన వాళ్ళైనా కూడా లేదా వేరే వాళ్ళైనా కూడా పేరు చదవట్లేదు. చూడండి సార్, ఎల్ఐసిలో 16 ఏళ్ళు కడతాము, ఎదురు చూస్తాం, కానీ ఇక్కడ తెలిసి రేటు పెరగాలి అంటే అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. పీవీసీ మీటర్ రేటు తగ్గి 18 ఏళ్ళు మాత్రమే అయితే ఇంకా ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. నమ్మిన వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, నమ్మని వారు ఇలా విమర్శ చేసుకుంటూ వెళ్తారు. ఎస్, కరెక్ట్ సార్. ఓకే. సో నెక్స్ట్ ఎనీ న్యూ అప్డేట్ అంటున్నాను మళ్ళీ లీలా కృష్ణ సార్. సో ప్లీజ్ అటెండ్ ద డైలీ మీటింగ్ అని చెప్పి నేను పెట్టాను. మీటింగ్ వల్ల ఏమి ఉపయోగం ఉంటున్నాడు, మరి ఇక్కడ డిస్కస్ చేసుకుంటే ఏమి ఉపయోగం సార్? అట్లా అనుకుంటే మీటింగ్ వల్ల ఉపయోగం ఉంది సార్. వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్తారు, అడుగుదాం మనం. సో అందరూ నాకు మీటింగ్ వద్దు, మీటింగ్ వల్ల ఉపయోగం లేదని చెప్పి మాకు ఎవరు చెప్పలేదు సార్. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్గా మేము డైరెక్ట్ అడుగుతున్నాము. మరి మీకు కూడా ఏంటంటే సార్, మీటింగ్ వల్ల ఉపయోగం జరుగుతుంది. మీరు వచ్చి చూడండి, 100 days కంటిన్యూగా అటెండ్ అయ్యి చూడండి సార్, అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఏమంటుంది దాన్ని, బెనిఫిట్ జరుగుతుంది. ఇక్కడ ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను నేను. ఇక్కడ మనము సార్ నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటి సార్ మీరు చెప్పండి అంటున్నాడు. ఇంకా ఇన్వెస్ట్ చేయడమా ఆర్ వెయిట్ చేయడమా, ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఇవన్నీ మా మీటింగ్లో వచ్చే వాళ్ళు మమ్మల్ని అడగరు. ఎందుకంటే అడగచ్చు, ఇప్పుడు కూడా నేను అడగద్దని చెప్పట్లేదు, బట్ వాళ్ళకి అర్థమైపోతుంది ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏ టైంలో ఏ డిసిజన్ తీసుకోవాలా అనేది. సో ఒక్కసారి రాసారు ఆల్రెడీ. ఇంకా ఇన్వెస్ట్ చేయడమా ఆర్ వెయిట్ చేయడం అంటే అది మీ ఇష్టం సార్ రాసారు. వెరీ గుడ్, మంచి ఆన్సర్. సారీ ఇఫ్ హ్యావ్ బోదరెడ్ ఎనీవన్, థ్యాంక్ యూ సార్. ఈ అర్థమేంటి సార్, ఏమైనా అర్థమైందా సార్? నాకు అర్థం కాలేదు, ఎవరైనా చెప్పండి సార్. సార్ ఏం రాశారంటే, సారీ ఇఫ్ ఐ హ్యావ్ బోదరెడ్ ఎనీవన్, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్.
బాధారుడు అంటే నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే దాన్ని క్షమించండి అన్నారు సార్. ఓ అలా రాశారు సార్. ఇది నేను ఎందుకంటే నేను చూడలేదు సార్. నో ప్రాబ్లం. దాని గురించి మీరు దాని పాజిటివ్ మెసేజ్ పెట్టండి సార్. ఏం పర్లేదు సార్, మీరేం తప్పు మాట్లాడలేదు అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ పెట్టండి సార్. అందులో దీనికి రిప్లై ఇవ్వండి సార్. మీరు ఏమనంటే మీరేం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సార్, మీ ఒపీనియన్ చెప్పారు అని మీరు ఒక మెసేజ్ పెట్టండి సార్. ఇందులో నేను ఇస్తాను సార్, ఇప్పుడు ఇస్తాను. ఇవ్వండి సార్. ఓకే, ఇప్పుడు ఇవ్వకండి. ఓకే, నేను చదవడం అయిపోయిన తర్వాత సార్ని యాడ్ చేస్తాను. ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇవ్వండి. ఇప్పుడు సార్ లేరు, మీటింగ్ లో గ్రూప్ లో లేరు. ఆ తర్వాత మీరు రాయండి, మీరు ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్, మీ ఒపీనియన్ మీరు చెప్పుకున్నారు అంతే అని పెట్టండి, అంతే బస్. ఓకే సార్, ఓకే, అర్థమైంది సార్. సో సార్ కూడా తప్పు మాడలేదు, నేను ఎందుకంటే పూర్తిగా నాకు అర్థం కాదని చెప్పాను మీకు. సో ఇక్కడ ఒకసారి 2-3 సార్లు తన యొక్క ఎక్స్పైరీ డేట్ కూడా మరి డొమైన్ నుంచి తీసి పెట్టారు. అది టెన్షన్ పడాల్సి లేదు. ఇది అలా పెరుగుతూ పోతా ఉంటుంది సార్. మళ్ళీ 3 నెలల ముందు, 2 నెలల ముందు, ఒక రోజు ముందు ఎక్స్పైరీ డేట్ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ వాళ్ళు రెన్యూ చేస్తూ ఉంటారు. దాని గురించి మనం తెలిసిన పడాల్సిన పని లేదు. ఈవెన్ మనం బ్యాంకుల్లో కూడా 50 లక్షలు, ₹1 కోటి మనము డిపాజిట్ చేస్తాం. వాళ్ళ వెబ్సైట్లు చూస్తే కూడా మీరు సపోజ్ ఈ నెల చేశారు, వచ్చే నెల ఎక్స్పైర్ అవుతుంది, మరి మీరు ఏం చేయాలి? అప్పుడు అన్ని డబ్బులను తెచ్చుకోవాలా. బట్ అక్కడ మీరు టెన్షన్ పడరు. ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళే రిన్యూ చేసుకుంటారు అని. బట్ ఇక్కడ కూడా అంతే సార్, అలాగే ఉంటుంది, వాళ్ళు రివ్యూ చేసుకుంటారు. ఓకే, సో ఈ విధంగా మరి ఈరోజు ఇదంతా చాలా మంది, ఎందుకంటే నేను ఎందుకు అడ్మిన్ క్లోజ్ చేయలేదంటే సార్, మీటింగ్ వచ్చే వాళ్ళు ఇట్స్ ఓకే, బట్ మీటింగ్ రాని వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది తీసుకుందాం అన్న ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. మీరెవరు కూడా వీటిని నెగిటివ్ పాయింట్ రాస్తారు కదా కొంతమంది, అంటే అది నెగిటివ్ అంటే తన ఒపీనియన్ చెప్పాడు. సో దాన్ని నువ్వు లోపలికి తీసుకోవాల్సిన పని లేదు, నీ మైండ్లోకి నీ మనసులోకి తీసుకోవాల్సిన పని లేదు. తన మీటింగ్ రావట్లేదు, తనకు డబ్బు రావట్లేదు, సో తనకు బిఎన్బి ఖర్చు అవుతుందండి అంటే దేని గురించి కూడా తెలియదు, టోకెన్ స్టేకింగ్ తెలియదు, టోకెన్ ఫార్మింగ్ తెలియదు, రిఫర్ వాళ్ళకి ఏం తెలియదు సార్. అందుకని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ ఇక్కడ చెప్పుకున్నారు అంతే. సో వాళ్ళకు ఇప్పుడు మనము కొంతవరకు ట్రేడింగ్ నేర్చుకుంటున్నాం, కొంతవరకు బైనాన్స్లో ఏ విధంగా ఒక కాయిన్ను సేఫ్ అండ్ సెక్యూర్గా మరి కొని పెట్టుకుంటున్నాము. ఇక్కడ మనము బైనాన్స్ ఓపెన్ చేసి వేరే కాయిన్స్ ఎలా ఉన్నాయి, మనదే వేస్టా, మనకంటే ఇంకా డిలే ఉన్నాయి, మనది బెస్టా లేకపోతే కాదా అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇవన్నీ మనకు తెలుస్తుంది, మీటింగ్ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని వాళ్ళ మీటింగ్కి రావట్లేదు. సో అందుకని చెప్పేసి నేను 1000 మంది ఉన్నాం, మనం లాభం ఏంటి సార్? అందులో గ్రూప్లో 1000 మంది ఉన్నాము, దీనివల్ల ఏమవుతుంది సార్? కొంతమంది లెఫ్ట్ అవుతారు అవని. సో మనము రోజు మీటింగ్కి వచ్చే వాళ్ళని, లైవ్లో ఉండే వాళ్ళని యాడ్ చేసుకుందాం, మనమే తీసేయకూడదు ఎవరిని కదా సార్, అట్లా. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ కొన్ని మీకు నేను వాళ్ళు నెగిటివ్ పాయింట్ అడితే నెగిటివ్ పాయింట్ కూడా నేను చదివాను. సో దానివల్ల మనం నెగిటివ్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో ఇక్కడ ఇంకొకసారి రాశారు, అందుకే ఇప్పుడు ఎంత ఉంటే అంత మొత్తం పెట్టండి, డోంట్ లేట్ ఫ్యూచర్లో కొనలేరు, బిట్ కాయిన్ లాగా అవుతుంది, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆర్ కమింగ్ సూన్, బట్ వెయిట్ 25 yearsలో మన జీవితాలు మారిపోతున్నాయి. సో ఇట్లా ఇది 100% కరెక్టే. కానీ మీరు ఇది ఏమైతే కొంతమందికి తీసుకుంటే యాక్చువల్లీ పాజిటివ్ మెసేజ్ ఇది, బట్ కొంతమందికి నెగిటివ్ కూడా అవుతుంది. వాళ్ళు తీసుకునే విధానం అట్లా ఉంటుంది అనమాట. ఏమవుతుంది, అబ్బా ఇప్పుడే నేను 5 సంవత్సరాలు ఆగాను, 2019 నేను ఎంటర్ అయ్యాను, ఇంకో 25 సంవత్సరాలు నేను ముసలిని అయిపోతాను, లేకపోతే ఉండడం కూడా తెలియదు. సార్ మీ జీవితాల మీద మీకు నమ్మకం లేకపోతే దీన్ని ఎట్లా నమ్ముతారు సార్ మీరు? సార్ మనం పుట్టినాము అంటే ఖచ్చితంగా పౌడే సార్, పోయినామంటే అర్థం ఖచ్చితంగా ఏ జీవి రూపంలో అర్థం తెలియదు, కానీ అచ్చుడే. కానీ పౌడు మాత్రం పక్కగా సార్, మనకు వచ్చేది మనకు తెలియదు, మనకేమి గుర్తుండవు. బట్ ఇప్పుడు వచ్చినాము అన్ని గుర్తున్నాయి, పోతామని మాత్రం తెలుసు ఖచ్చితంగా, ఎప్పుడు పోతామో తెలియదు. అది దాని గురించి ఆలోచించకూడదు సార్, ఉంటామే అనుకోవాలా. ఇప్పుడు మనము 100 years బతుకుదాం అనుకోవాలా. 100 years అన్న కూడా ఈరోజు సార్, ఈరోజు మార్నింగ్ అది చెప్పకూడదు, మా ఊరు నాకు తమ్ముడు అయితే వరుసగాడు, వాడి పేరు శ్రీహరి అని, నా ఫేస్బుక్లో అయితే కూడా మీకు అర్థమవుద్ది. ఊరేసుకొని చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు సార్? నాకంటే దగ్గర వాడు 10 సంవత్సరాలు చిన్నవాడు, పోయాడు. అలా మనం ఊహించకూడదు, మన ఏజ్ అయిపోతుంది, లేకపోతే మనం ఉంటామో పోతామో తెలియదు. ఇవి కాదు, మనం ఉంటాం, పోతే వెళ్ళిపోతావు కదా సార్, నీకు తెలియదు, నేను ఉంటాను అనుకున్నా పోయాను కదా అనే విషయాలు కూడా నీకు తెలియదు. బట్ ఎవరమైనా ఆశతోనే, ఆశాజీవి అంటాం దీన్ని. ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను 100 years బతకాలి అని. బట్ మనం కూడా మన పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారు, పాపం చిన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, అప్పుడే పుట్టిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, 1 yearకి వెళ్ళిపోతున్నారు, 2 yearలో వెళ్ళిపోతున్నారు, పుట్టిన తర్వాత కూడా. సో ఎండపోతున్నాయి రోజు, దాని గురించి ఆలోచించకూడదు.
అది అయిపోతే సార్ ఎప్పుడు ఒకసారి అయిపోతే ఆయన వెళ్ళిపోతే కలిసి పడేస్తారు అయిపోయి దట్స్ ఇట్. దాని గురించి ఆలోచించకూడదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే మంచి ఇచ్చారు. చాలా మంది ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రేమ వందనాలు. ఈ యొక్క సార్ వచ్చేసి ఓకే తో డిలీట్ చేయదు సార్, ఎవరిని తీసేయద్దు సార్ అన్నారు. ఓకే మీరు కూడా కరెక్టే సార్, నో ప్రాబ్లం సార్, మేము అందుకని చెప్పి ఓకే సార్ అని పెట్టాం. అగైన్ అండ్ అగైన్ ప్రీవియస్లో విత్ బైనాన్స్ ఈ కేవైసీ, ఎస్ ఈ కేవైసీ అడుగుతుంది సార్, మళ్ళీ ఒకసారి అడుగుతుంది అనుకుంటా, చేద్దాం దాన్ని. ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి రాశారు, మళ్ళీ ఇదేమాట 25 to 250 లోపు పెరుగుద్దంటే మరి ఆ టైంలో మనం ఉంటామా పోతామా సార్? పోతామా అంటే ఖచ్చితంగా ఉంటాం అనుకోండి సార్, పోతామని తర్వాత విషయం. పోతే ఎట్లా అంటే దానికి ఎవరు ఏం చెప్తారు సార్, లిమిట్. రాజేష్ జిమ్రా సార్ నాకు 3 లాక్ బొక్క, ఇదే మాట వాడతారు ఎప్పుడు ఈ సార్. ఓకేనా, అలా కాదు ఎందుకు సార్ అని ఒకసారి. ఓకే విలాస్ మామూని యాడ్ చేద్దాం, తర్వాత యాడ్ దిస్ నెంబర్. ఓకే యాడ్ చేద్దాం సార్, నో ప్రాబ్లం. ఇది ఓకే. సో ఇలాంటివి కొన్ని ఈసారి పెట్టారు. ఓకే లీడర్స్ టోల్డ్ దిస్ ఫ్యూచర్ కరెన్సీ దిస్ ఇస్ నాట్ ఫర్ ఫ్యూచర్ అవర్ ఫ్యూచర్ అండ్ గ్రౌండ్ చిల్డ్రన్ అండ్ యువర్ ప్లేన్ ట్రీస్ ఫ్రూట్స్ ఎంజాయ్ యువర్ చిల్డ్రన్ నాట్ ఫర్ అస్. వి ఇన్వెస్ట్ అవర్ BNB డైలీ, బిలియన్స్ ఆర్ కమింగ్ ఇన్ quick. We understanding our system is great and honest. We wait for years and years patience is needed. Okay. ఫ్యూచర్ జనరేషన్ ప్లాన్ అని ఫస్ట్ ఎందుకు చెప్పలేదు సార్? వావ్ క్యా బాత్ హై. మనం ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు వచ్చేది ఫ్యూచర్ మనీ అనే వస్తుంది సార్, ఫ్యూచర్ కరెన్సీ అనే వస్తుంది. ఎక్కడున్నారు మీరు? ఓకే ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ సార్, యూ విల్ గెట్ 3 billion in the future up to the time you spend your BNB on daily basis. Update are coming soon. Metaverse is coming is our system, so many miracle happening. Kindly trust the system and don't afraid of giving BNB C billions. Yeah 100% సార్. ఏమంటారు సార్ ఇక్కడ, ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్. మీరు ఎవరు కూడా నిరాశ పడకూడదు, అత్యాశపడద్దు. యూ విల్ గెట్ 3 billions in the future. చూసారా, అప్ టు దట్ టైమ్ యూ స్పెండ్ ఏ BNB అండ్ డైలీ బేసిస్, నో ప్రాబ్లం. మీరు BNB ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, అది మీరు భయపడకూడదు, చేసుకోండి, BNB ఖర్చు అవుతుందని చెప్పేసి. సో అప్డేట్స్ ఆర్ కమింగ్ సూన్, త్వరలోనే మనకు ఒక అప్డేట్ రాబోతుంది, మంచి అప్డేట్లు ఇస్తారు. సో ఇన్ కమింగ్ రాబోయే రోజుల్లో మెటావర్స్లోకి మన సిస్టమ్ వెళ్తుంది. సో మెనీ అద్భుతాలు, మిరాకిల్ అద్భుతాలు జరగబోతున్నాయి. సో రిక్వెస్ట్ టు యూ అంటే మీకు అభ్యర్థన చేస్తున్నాము, ట్రస్ట్ వాలెట్ను ట్రస్ట్ చేసుకోండి, ట్రస్ట్ చేసి ట్రస్ట్ వాలెట్ని భయపడకుండా ఉండండి. C billions. సో మీరు త్వరలోనే బిలియన్స్ మేము చూడబోతున్నాం. వావ్, నాకు ఇంగ్లీష్ వచ్చేసింది సార్ కొంచెం. ఎనీవే, సో సార్లు చాలా బాగా రాశారు. సో అవర్ లీడర్స్ ఈజ్ టెల్లింగ్ దిస్ ద కరెన్సీ ప్రాబ్లమ్ సిస్టమ్ విల్ బి నాట్ టేక్ ద టాప్ సీక్రెట్ ఆఫ్. యా కరెక్ట్ సార్, లోని విషయాలు మనకి షేర్ చేయదు. నేను కొంచెం షార్ట్ కట్లో చదువుతున్నాను, టైం అవుతుందని చెప్పేసి. మనం పోయిన సిస్టమ్ ఉంటుంది కదా సార్, సిస్టమ్ ఎవరిని కూడా వదలదు. రైట్, డోంట్ వరీ, బి హ్యాపీ సార్. చాలా చాలా విషయాలు రాశారు. ఆ సార్ అయితే ఎన్ని చెప్పినా కూడా మా ఇంట్లో మా వాళ్ళు తిడుతున్నారు, మా భార్య తిడుతున్నారు, మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు అంటే దానికి మనం ఏం చేద్దాం సార్? ఎందుకంటే మీరు మీటింగ్కి రావట్లేదు, మీటింగ్కి రండి. ఓకే, మీటింగ్కి వచ్చి మీకు సజెషన్ దొరుకుతుంది సార్. మీ డబ్బులు మీకు ఎవరు ఇవ్వరు కానీ తీసుకొచ్చి మీకు సజెషన్స్ దొరుకుతాయి. అందుకని చెప్పేసి మీటింగ్ రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం. అదే సార్ సిస్టమ్ టెక్నిక్. చూసారా, సో మాకు ఇచ్చింది మీకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఏమంటున్నారు సార్, నేను వాయిస్ మెసేజ్ ఇచ్చాను అనమాట. అదే సార్ సిస్టమ్ టెక్నిక్ని యూటిలైజ్ చేసుకోను. సరే సార్, పోతే పోన్లేను, అట్లా ఎందుకు ఇచ్చిపెట్టాలా? నేను రాశాను ఇక్కడ, అందుకే మళ్ళీ వాయిస్ మెసేజ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చిపెట్టాలా? పోతే పోన్లే అంటే సిస్టానికి ఎందుకు ఇచ్చిపెట్టాలి? నువ్వు సిస్టమ్ తోడిచ్చినావు, నీ సిస్టమ్ తీసుకోవాలా? సిస్టమ్ నువ్వు ఎందుకు ఇవ్వాలా? సిస్టమ్ మీద మనం ఏమంటుందని ఏదో చూపిస్తున్నామా? సో డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్నెస్ ఉండండి సార్. మీకు ఇలా అందుకే మీటింగ్ రండి అనేది. అందుకే ఒకసారి చెప్పండి సార్, అందరూ మీటింగ్కి వచ్చే వాళ్ళకి మీకు సజెషన్స్ కానీ లేకపోతే అంటే లాస్ను ఎవరు పూరించలేము కానీ బట్ ఇక్కడ మీకు సజెషన్స్ దొరుకుతున్నాయా లేవా అనేది మిమ్మల్ని అడుగుతున్నా సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అంటే నిజాయితీగా ఒప్పుకోండి. అంటే ఏదన్నా ఇక్కడ మీకు ఎవరు డబ్బులు ఇవ్వరు, మేము కూడా మీటింగ్ చేస్తున్నాం తప్ప డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. బట్ ఇక్కడ మనము మన టీంని ఎలా ఫేస్ చేయాలి, మనం ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి,
రేపొద్దున మరి బైనాన్స్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకో కాయిన్లో పేరు చెప్తున్నాము, ఎగ్జాంపుల్ గల పేర్లు తీసుకుని చెప్తున్నాము. సో మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే సో నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అని చెప్తున్నాము. ఇవన్నీ మీకు బెనిఫిట్ జరుగుతున్నాయా లేవా సార్? ఒకసారి మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. లేదు అంటే లేదు అని కూడా అనొచ్చు సార్. ఎందుకంటే టేక్ ఇట్ ఈజీ, ఈసారి అలా అని చెప్పేసి మనసులో పెట్టుకోవడం అలాంటివి ఉండే. ఇక్కడ పర్సనల్గా ఎవరైనా తీసుకునేది లేదు సార్. ఇప్పుడు పర్సనల్గా మేము ఎవరిని తీసుకోము. పర్సనల్గా దాన్ని ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జస్ట్ మనం సిస్టమ్ మీద ఒపీనియన్ తీసుకుంటున్నాము, లేదా మన మీటింగ్ వల్ల మనకు బెనిఫిట్ ఉందా లేదా అని మేము తీసుకుంటున్నాం, అంతే తప్ప. చూడండి, ఆ సార్ ఏమని రాశారు, నా భార్యతో నాకు రోజు గొడవ అవుతుంది అని రాశారు. ఎందుకు గొడవ అవుతుంది? సో ఏ విధంగా మనము వచ్చిన ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోవాలో తెలియక, అది డబ్బులు నెక్స్ట్ థింగ్స్ సార్, డబ్బులు నెక్స్ట్ థింగ్స్. బట్ మనము మన యొక్క భయాలు, బంధుత్వాలు ఏ విధంగా మనము మలుచుకోవాలి, ఏ విధంగా మనము మన యొక్క మాటతో ఏ విధంగా మనము మెదలాలి. సో నువ్వు ఏమంటారు కదా శాస్త్రం సార్, నోరు మంచిది అయితే ఊరు మంచిది, అదే కరెక్ట్ సార్, కరెక్ట్ అనుకుంటాను. సో ఆ విధంగా ఉంటుంది సార్. అది మనకు అర్థం కాక ఈ విధంగా మనం ఫీల్ అవుతున్నాం. అదే మీటింగ్ వస్తే ఆ విధంగా ఉండదు. ఏమంటారు సార్, కరెక్టా? మరి మాట్లాడండి సార్, టైం దగ్గరికి వస్తుంది. 12 నిమిషాలు ఉంది, ఇంకా 17 నిమిషాలు ఉంది, 20 నిమిషాలు ఉంది. నేనే మాట్లాడుతున్నాను. ఎస్ సార్. సార్ ఒక 1 minute. ఎస్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గ్రూప్ లో చాలా నేను బిజీగా ఉన్న మెసేజ్లు పొట్ట వస్తున్నాయి. చూసే ఉంది మన జీసీ గ్రూప్ లోనే వస్తున్నాయి. చూశాను, 1-2 మెసేజ్లు చూశాను సార్. ఓవరాల్ గా సార్, రాజేష్ సార్ మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది రియాక్ట్ అయ్యారు సార్? నాకు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఒకరిద్దరేనా, అంతేనా? అంటే సపోజ్ ఇప్పుడు మీకు నేను ఒక ఓటింగ్ సిస్టమ్ పెట్టాను. ఓటింగ్ సిస్టమ్ పెడితే 154 పీపుల్స్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారు. 15 మెంబర్స్ ఉండదు అని పెట్టారు. 15 మెంబర్స్ ఏమి తెలియదు, అంటే ఉంటుందో ఉండదో కూడా తెలియదు అని చెప్పుకుంటాం. 15 మెంబర్స్, 4 మాత్రము తెలియదు. చూడండి, 154 మెంబర్స్ ఏమో ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుందని పెట్టారు, ఓటింగ్ చేశారు. 15 మంది ఉండదు, ఫ్యూచర్ ఉండదు అని పెట్టారు. 15 మంది ఏం చెప్పలేము, 4 తెలియదు. ఇది సార్ 25 మెంబర్స్ అనుకోండి, 30 మెంబర్స్ 35 మెంబర్స్ అనుకోండి సార్. ఏమి తెలియదు అనే వాళ్ళని తీసుకోవద్దు, ఏం చెప్పలేము అనే వాళ్ళని తీసుకోకూడదు సార్. వాళ్ళని తీసుకోకూడదు, మనం లెక్కలోకి తీసుకోకూడదు. వాళ్ళకి తెలియదు, నిజంగానే తెలియదు, వాళ్ళని మన లెక్కలోకి తీసుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది ఉండదు మాత్రమే తీసుకోండి. మీరు 154 మెంబర్స్ అనుకోండి, 154 మెంబర్స్ ఉంటుంది అంటున్నారు. 15 మెంబర్స్ 20 మెంబర్స్ చేసుకోండి, 20 మెంబర్స్ ఉండదు అంటున్నారు అనుకోండి. చలో అట్లా 15 మంది మెంబర్స్ అనుకుందాం సార్. 15 మంది మెంబర్స్ నిజంగా వాళ్ళు రెగ్యులర్ గా మీటింగ్స్ లోకి వస్తున్నారా? పాయింట్ నెంబర్ 1 సార్. వస్తున్నారు సార్ వాళ్ళు ఎవరన్నా? మేబీ రావట్లేదు సార్. మాక్సిమం వచ్చే వాళ్ళు కాదు సార్, వాళ్ళు మాక్సిమం వచ్చే వాళ్ళు కాదు. ఖచ్చితంగా పీవీ సెమెటా కాకుండా, పీవీ సెమెటాతో జర్నీ చేయడం కాకుండా వేరే ఎందులోనైనా కూడా వాళ్ళు జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది. 15 మంది ఏం ఆలోచిస్తున్నారు, ఉండదు అని కరాఖండిగా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇందులో కాకుండా ఇంకెందులోనూ బెనిఫిట్ పొందుతున్నారని అర్థం. ఇంతకన్నా బాగా ఎందులోనూ బెనిఫిట్ పొందుతున్నారు. అందులో వచ్చే బెనిఫిట్ పీవీసీ మెటీరియల్ లేదు కాబట్టి వాళ్ళు ఇందులో ఫ్యూచర్ లేదు, ఇది ఫేక్, ఇది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఇందాక కొంతమంది రాశారు సార్, నేను 1 or 2 మెసేజెస్ చూశాను. మీటింగ్ కూడా లేట్ గా వచ్చాను నేను. అక్కడ కూడా ఒక మెసేజ్ చూశాను సార్. ఇప్పుడు కొంతమంది ఫ్యూచర్ 25 years 30 years 2050 వరకు రాశారు కొంతమంది. అంత టైం అయితే చాలా మంచి పని చేశారు సార్. మీరు ఆ కాన్వర్జేషన్ అంతా మీరు చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా మంచి విషయం సార్. ఇది 2020 20 సంవత్సరాలు 2050 వరకు అయితే పీవీసీ మెటా అంత టైం పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. అది మీరు అనుకుంటే మాత్రం అది 100% జనరేషన్ అంటే అంత జనరేషన్
దాని అర్థం వాళ్ళు ఎలా అంటే చెప్పండి సార్, వాళ్ళు ఎలా రాశారంటే ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో ఇది మన ఏంటి సార్ బీటీసీ ఏ రేంజ్ ఉందో అంతకంటే లెవెల్ గా పోతుంట అప్పటికి, అది మన పీవీసీ. అది ఓకే బాబు. ఓకే ఓకే. ఓ అప్పటికి అంత ఇయర్స్ లో పీవీసీ మెటా బీటీసీని మించి వెళ్ళిపోతుంది. అది సార్ వాళ్ళ యొక్క ఖచ్చితంగా మీ జనరేషన్ మీ పిల్లలకి బాగుపడతారని వాళ్ళ ఉద్దేశం రాశారా? ఎస్ సార్ అది అలా రాశారు వాళ్ళు. సార్ నా ఒపీనియన్ చెప్తాను సార్. నా ఒపీనియన్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ చాలా వోలటాలిటీ ఉంటుంది, హైలీ వోలటాలిటీ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ మార్కెటే వోలటైల్ మార్కెట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆ, ఇందాక ఒక మెసేజ్ రాశారు, ట్రంప్ డిక్లేర్ చేసినటువంటి కాయిన్స్ ఏది కూడా రాణించలేదు, చాలా డౌన్ ఫాల్ లో ఉన్నాయి. టోటల్ గా క్రిప్టో మార్కెట్ మొత్తం డౌన్ ఫాల్ లో ఉంది ప్రజెంట్. మీరు చెప్పారు ట్రంప్ డిక్లేర్ చేసినటువంటి ఆ 5 కాయిన్స్ మంచి కాయిన్స్, మంచి వాళ్ళకి ఓన్ బ్లాక్ చైన్ కాయిన్స్. అవి కాయిన్ 100% కాయిన్. అవే డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు పీవీసీ మెటా ఇంతవరకు జస్ట్ 3 years కంప్లీట్ కాలేదు, ఇంకా ఓన్ బ్లాక్ చైన్ కూడా రాలేదు, ఇంప్లిమెంటేషన్ దశలోనే ఉంది. దాంతో మనము కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. పీవీసీ మెటా ఇంకా ప్రాజెక్ట్ ని నిర్మించే దశలోనే ఉంది. మీరు ఒప్పుకున్న ఇది కరెక్ట్ సార్. ప్రాజెక్ట్ పూర్తిగా ఫుల్ఫిల్ గా కంప్లీట్ అయితే అవ్వలేదు పీవీసీ. అవి ఉంటే వేరే విధంగా ఉంటది కదా, ఇంకా లేదు కదా. పీవీసీ అంటే ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా అవ్వలేదు సార్. అవ్వకముందే మనము పని పూర్తి కాకముందుగానే దాన్ని తక్కువగా మనం చేసుకోవడం కరెక్ట్ కాదు. మన బిజినెస్ ని మనమే తక్కువ చేసుకోవడం కరెక్ట్ కాదు. పీవీసీ మెటా పని చేయనివ్వండి సార్. ఇంకా ఏదైతే ప్రాజెక్ట్ లో వర్క్ ఏదైతే ఉందో అదంతా ఫినిష్ చేయనివ్వండి. ఫినిష్ అయిన తర్వాత మార్కెట్ లోకి రాని, అప్పుడు కదా తెలిసేది. ఇప్పుడు కార్డినో ఉంది, ఏదేదో కాయిన్స్ ట్రంప్ గారు డిక్లేర్ చేశారు, అవన్నీ కూడా బైనాన్స్ లో వచ్చి ఓన్ బ్లాక్ చైన్ తో కాయిన్ గా మారినటువంటి క్రిప్టో కరెన్సీలు అవి. వాటి కూడా పతనం స్టార్ట్ అయింది. బిట్ కాయిన్ కూడా పతనం స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు టోటల్ క్రిప్టో మార్కెట్, ఎంటైర్ క్రిప్టో మార్కెట్ పతనం దిశలో ఉంది. అలాంటిది పీవీసీ మెటా ఈ రోజు మొగ్గ స్టేజ్ లో ఉంది. అలాంటిది ఇలాంటి అంత పెద్ద మార్కెటే పెద్ద పెద్ద కాయిన్స్ కే తల దించే సమయం వచ్చినప్పుడు పీవీసీ మెటా తగ్గదా? ఇవి ఈ చిన్న లాజిక్ తీసుకోండి. క్రిప్టో కరెన్సీ టోటల్ గా డౌన్ ఫాల్ లో ఉంది. అందువల్ల కూడా మన పీవీసీ మెటా స్ట్రగుల్ అవుతుంది మార్కెట్ లో. పీవీసీ మెటా టోటల్ గా మార్కెట్ పైన డిపెండ్ అయి నడుస్తున్నటువంటి కాయిన్ ఇప్పుడు, టోకన్. ఇప్పుడు ఇది సిస్టమ్ కంట్రోల్లో ఉన్నా గానీ టోటల్ గా మార్కెట్ లో స్వాపింగ్, ట్రేడింగ్ అన్ని కూడా జరుగుతుంది. పెద్ద పెద్ద కాయిన్స్ ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాయో ఆ రకంగా ఆ లక్షణాలు పీవీసీ మెటాకు ఇప్పుడు ఉన్నాయి. మార్కెట్ యొక్క డిపెండ్ అయి నడుస్తున్నటువంటి పీవీసీ మెటా ఇది కాయిన్ కున్నటువంటి లక్షణాలు యాక్చువల్ గా, కానీ టోకన్ కే ఉన్నాయి. పెద్ద పెద్ద కాయిన్స్ కున్నటువంటి మార్కెట్ తో ఫాలో అయ్యేటువంటి కాయిన్స్ ఏ రకంగా ఉన్నాయో అలాంటిది. ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేయండి మీరు సార్. ఓకే సార్. అలాంటిది టోకన్ దశలోనే మన పీవీసీ మెటా పర్ఫార్మెన్స్ చేస్తుందంటే ఇది చాలా గ్రేట్ విషయం. ఇది ఇప్పుడు మీరు ఎవరైనా కానీ విషయాలు తెలుసుకున్నంత వరకు తెలుసుకుంటూ ఉంటే దాని గురించి దానిపైన అటువంటి పూర్తి పరిజ్ఞానం ఉంటుంది సార్. అప్పుడప్పుడు వచ్చి చేస్తే మాత్రం ఇలాంటి సమాధానాలు వస్తుంటాయి, ఇలాంటి గ్రూప్ లో మెసేజ్లు రాస్తూ ఉంటారు. ఇవన్నీ చదివి చాలా మంది ఇబ్బంది పడేటువంటి స్థితిలో ఉంటే మాత్రం దయచేసి అవన్నీ పట్టించుకోవద్దండి. వాళ్ళ అభిప్రాయం రాశారు సార్. ఇది పీవీసీ మెటా ఇలానే వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందని ఏం లేదు. వాళ్ళ ఒపీనియన్, అది వాళ్ళ యొక్క ఆలోచన రాశారు అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ రాజేష్ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ మధ్యలో ఎందుకు వచ్చానంటే, సో ఎవరన్నా ఈరోజు అంటే ఇవన్నీ మనం చదివాం కదా, కొద్దిగా వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఎవరన్నా మాట్లాడాలనుకుంటే వాళ్ళని కూడా ఓపెన్ అప్ గా మాట్లాడిద్దామనే ఆలోచనతోనే నేను కొంచెం మిమ్మల్ని ఎస్ సార్, వేరే ఏది కాదు. ఎస్ సార్, మీరు కూడా ఓపెన్ అవ్వండి సార్. ఇక్కడ కూడా మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. ఎస్ పార్ట్నర్స్, ఎందుకంటే ఇక్కడ ఎవరు పర్సనల్ గా తీసుకోవచ్చు సార్. మీరు ఒకవేళ ఇప్పుడు మీరు వచ్చి సార్ నాకైతే ఎస్ సార్ నమస్తే సార్. ఎస్ సార్ మాట్లాడండి, ఒక్కొక్కరిగా మాట్లాడండి. ఒకరు మాట్లాడి ఒకరు ఆగాలి. మాట్లాడు సార్. వెల్కమ్ సార్. ఎవరు మాట్లాడుతున్నారు సార్? సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మనము వ్యవసాయం చేయాలి సార్. ఫస్ట్ వ్యవసాయం చేసిన తర్వాత
అన్ని ఎక్కువ చేసుకున్న తర్వాత ఇన్కమ్ కోసం ఆలోచన చేయాలా. ఇప్పుడు పెరగలేదు తగ్గలేదంటే ఒకసారి అప్పుడు స్టార్టింగ్ లో వచ్చింది పోయింది, తర్వాత డౌన్ అయిపోయింది. ఇప్పుడు డౌన్ అయిన తర్వాత ఇప్పుడు వ్యవసాయం చేసుకొని పీవీసీ మెటల్ ఇంక్రీజ్ చేసుకోవాలా, డాలర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలా. తర్వాత మన ఫ్యూచర్ ఉంటుంది. అవి చేయకోకుండా ఉన్న వాటిని అట్లా పెట్టుకుంటే గిన చిన్న ఉదాహరణ సార్, ధాన్యము ఉందనుకోండి అట్లా పెట్టుకుంటే పుచ్చిపోతాయి. ఆ ధాన్యాన్ని అవి దుకాణంలో అమ్మాలా, లేదంటే ఆ వ్యవసాయం విత్తనం అన్నా వేసుకోవాలి. అట్లా కాకుండా అట్లే పెట్టుకుంటే వేస్ట్ అయిపోతాయి. అది సార్ నా చిన్న సలహా అది. షూర్ సార్, మీది నాకు అర్థమైంది మ్యాటర్ ఏంటనేది. ఎస్ అర్థం, అందులో నుంచి నాకు అర్థం చాలా బాగా అర్థమైంది సార్. ఇంకా నెక్స్ట్ సార్, మంచి విషయం చెప్పారు సార్. సో మళ్ళీ నేను తీసుకుంటాను దాన్ని. మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోండి సార్. ఇప్పటిదాకా మాట్లాడిన నమ్మికలేనా లేకపోతే ఏంటి? ఇప్పటిదాకా పబ్లిక్ వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళు రాశారు గ్రూప్లో, అందరికీ ఓపెన్ చేశాను. వాళ్ళు మీటింగ్ రాని వాళ్ళు. మీకు ఎలా ఉంది? మీరు ఎలా ఉన్నారు? మీరు ఓకే, మీరు కూడా ఎదురు చూస్తున్న మాట వాస్తవమే. బట్ ఇక్కడ కొద్దిగా మీరు మీ మాటల్లో షేర్ చేసుకోండి నేను అంటున్నాను అనమాట. నో వన్ రెడీ? ఓకే, ఎనీవే ఈరోజు కూడా చూడండి 122 మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు ప్రెజెంట్ సిచ్యువేషన్లో. అందుకే సార్ని అబ్బట్టాను నేను. మేము మాట్లాడితే చాలా టైం పడుతుంది సార్. మేము ఒక్కొక్క రోజు 2 గంటలు కంటిన్యూ మాట్లాడతాం. అది కాదు మాకు కావాల్సింది. మీ యొక్క ఇంటెన్షన్ మిమ్మల్ని తీసుకుంటున్నాం. అందుకే చాలా మందికి ఇక్కడ పూర్తిగా మేము నేర్పడానికి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళడానికి. కొంతమంది మాకు పర్సనల్గా ఫ్యామిలీ గొడవలు కూడా చెప్తున్నారు. వాళ్ళకి కూడా మేము పేర్లు చెప్పాం, కానీ ఇక్కడ ఉన్నారు సార్లు కూడా. బట్ వాళ్ళకు కూడా మేము సజెషన్ ఇవ్వడం జరిగింది సార్. అంటే మనని మనవాళ్ళు అన్న ఆలోచనతో వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. సో ఓకే, అందుకని చెప్పేసి ఈ విధంగా మేము చెప్తున్నాం, మనం మీటింగ్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్ ఉంది సార్. ఇప్పుడు మనం మీటింగ్లో జరిగిన దాన్ని బట్టి కూడా మనం చూస్తున్నాం, ఏది గ్రూప్లో జరిగిన దాన్ని బట్టి కూడా చూస్తే ఫ్యూచర్ అనేది ఉంది. బట్ కాకపోతే మనకు ఖచ్చితంగా లేట్ అవుతుంది అనేది వాస్తవమే. సో నన్ను అడిగితే నేనైతే ఈ యొక్క ఇది మే అయిపోయి జూలైలోకి వస్తే కానీ నాకు ఏమైనా కొంచెం చాలా ఇది అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నా ఆలోచన, నా సొంత ఆలోచన. ఎందుకంటే డీపీతో వాళ్ళు కొలాబరేషన్ అయి ఉన్నారు కదా, అందులో నుంచి బయటపడతారు. మరి ఆ తర్వాత వీళ్ళు సొంత బ్లాక్ చైన్ లేకపోతే అదే బ్లాక్ చైన్ మీద డిఫరెంట్ ఏమన్నా తీసుకొస్తారా అనేది నా ఆలోచన. చూద్దాం అని నా ఆలోచన. ఏదో సంథింగ్ చేస్తారు సార్. సంథింగ్ చేస్తేనే అప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే సార్, ఇందాక మీరు చెప్పారు కదా సార్, ఎస్ 50 రూపాయలు కూడా అవదా పీవీసీ మెట అన్నారు ఒక మాట. అవునవును. $1 42.5 పైసా అవదా సార్ పీవీసీ మెట? ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? భయపడాల్సిన అవసరమే లేదు సార్. పీవీసీ మెటలో మొన్న కూడా బ్యాక్గ్రౌండ్, పీవీసీ మెట బ్యాక్గ్రౌండ్ కూడా మనం చెక్ చేసుకున్నాం ఒకసారి, ఎంత హానెస్ట్ గా సిస్టమ్ ఉందో అన్నది. $1 42 కూడా 5 పైసా కూడా అవదని మీరు అనుకుంటున్నారా? $1 అయితే కూడా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ నుంచి మీ దగ్గర ఉన్నటువంటి లక్షల పీవీసీ మెట ఎంత బల్క్ అమౌంట్ అవుతుందో మీకు అర్థమవుతుందా? చాలా సింపుల్. $1, $1 ఇవన్నీ అండర్ ఎస్టిమేట్ ఇది. కానీ మైండ్ మీరు బిగ్ గా చాలా పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టండి ఇప్పటి నుంచైనా. సో సార్కి మీరు నేను ఇందాక చెప్పినట్టుగా బోధర్ హెడ్ అని సంథింగ్ మెసేజ్ పెట్టారు కదా, దానికి మీరేమో ఆ సార్ని యాడ్ చేశాను నేను. అలాంటిది ఏం లేదని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టండి సార్, గ్రూప్ లో పెట్టండి సార్. ఓకే, అంటే దానికే స్క్రోల్ చేసి పెట్టండి, దానికి జవాబు ఇస్తున్నాను అనమాట మీరు. ఓకే సార్. ఓకే సార్. సో ఎనీవే సార్ని యాడ్ చేశాను. ఎవరు కూడా ఈరోజు ఏదైతే మీరు గ్రూప్లో ఉన్న వాళ్ళు వాళ్ళు అన్న మాటలు ఎవరు పట్టించుకోవద్దు. వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలన్న ఆలోచనతోనే మేమే కావాలని ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. ఓన్లీ అడ్మిన్ ప్లేస్లో కాకుండా నేను పూర్తిగా ఓపెన్ అప్ పెట్టడం జరిగింది. ఓకే, ఓటింగ్ ఇచ్చాను కనుక అలా పెట్టడం జరిగింది. దానివల్ల మీరు అందులో నుంచి వెళ్ళి సారాంశము ఏం వెళ్ళిందంటే చెప్తున్నా సార్, మీరు అర్థం చేసుకుంటే నువ్వు తప్పు వస్తే నాకు ఎలా అర్థమైంది మీకు ఇప్పటిదాకా చూపించాను. ఓటింగ్లో కూడా మీరు చూడండి, 154 మెంబర్స్ ఇచ్చారు ఫ్యూచర్ ఉంటుంది అని.
ఒక్కసారి కాల్ వచ్చింది సార్, ఒక్కసారి కట్ చేసి. ఎస్, ఓటింగ్ సిస్టంలో కూడా మీరు చూసుకుంటే 150 మెంబర్స్. జస్వంత్ 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, ఒక కాల్ చేసి మళ్ళీ చేస్తాను. సార్ కాల్ వచ్చిందా సార్? సైలెంట్గా ఉన్నారు. ఓకే, నర్సారెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ నర్సారెడ్డి సార్. వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం సార్. నర్సారెడ్డి సార్ మీరు రండి, వెల్కమ్ సార్. వస్తారు, కాల్ వచ్చినట్టుంది సార్కి, వస్తారు సార్. నా వాయిస్ క్లియర్గా ఉందా సార్? మీ వాయిస్ క్లియర్ సార్. నర్సారెడ్డి గారు రండి. ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యాను, అదే మరి ఎవరు మాట్లాడకపోతే. ఓకే సార్, కాల్ వచ్చినట్టుంది సార్, అందుకని సార్ మరి లెఫ్ట్ అయ్యారు. సూపర్ సార్. నేనైతే మీరు ఆల్రెడీ మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో వచ్చాను, అప్పుడే నేను ఎంట్రీ అయ్యాను అనమాట. చంద్రశేఖర్ సార్ ఈరోజు ఆల్రెడీ మనకి అక్కడ వాట్సాప్లో సార్ పెట్టిన ఓటింగ్ పోల్ గురించి మాట్లాడారు కదా. అవును సార్. అంటే ఈరోజు సార్ ఏంటంటే సార్, ఆల్రెడీ మనకి వాట్సాప్ లో కూడా అందరూ మెసేజ్ చేసేలాగా ఎందుకు ఓపెన్ చేసి పెట్టారంటే, ఎవరెవరు ఒపీనియన్ వాళ్ళు పెడతారని చెప్పేసి పెట్టారు. అందుకని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ అనేది షేర్ చేసుకున్నారు. చాలా మంది మంచిగా రియాక్ట్ అయ్యారు. అంటే చాలా మంది కూడా పెట్టారు సార్, మనకి 25 years తర్వాత ఇలాగాని, అంటే మన గురించి కాదు, మన ఫ్యూచర్ తరం గురించి అని చెప్పేసి కూడా చాలా మంది టైప్ చేశారు. అదొకటి. ఎస్ సార్, అంటే మనం ఆల్రెడీ చంద్రశేఖర్ సార్ మీరు మనం అందరం కూడా చెప్తా ఉంటాం కదా, ఫ్యూచర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదా. అంటే దానికి అర్థం ఏంటంటే 25 years 30 years అలా పడుతుందని కాదు. ఫ్యూచర్ అంటే మేబీ ఒక ఆఫ్టర్ 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, అలాగని చెప్పేసి, అంతే కదా సార్. ఫ్యూచర్ అనేది మనం అదే సార్, అదే అంటే వీళ్ళు అనుకునే ప్రకారం ఒకవేళ 25 years అవుతే కనుక ఒక 25 years తర్వాత మరో బిట్ కాయిన్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా. అంటే ఒకప్పుడు బిట్ కాయిన్ కూడా సేమ్ అదే రేంజ్ నుంచి కదా సార్, అప్ అండ్ డౌన్ అవుతా హై రేంజ్కి వెళ్ళింది. సేమ్ అలాగే ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ అనేది ఫ్యూచర్ కరెన్సీ గురించి. ఇంకొద్దిగా చాలా మంది అందులో కొంతమంది 2-3 మెసేజ్లు చూసాను. అక్కడ ఏమని పెట్టారంటే, సార్ ఓల్డ్ ప్రైజ్కి రీచ్ అవుద్దా, అంటే 13.750కి రీచ్ అవుద్దా అన్న ఒపీనియన్. అంటే ఎప్పుడైనా సరే ఆ ఓల్డ్ ప్రైజ్ క్రాస్ చేయొచ్చు కదా సార్, చెప్పలేం కదా. ఇప్పుడు మనకి వీళ్ళు చేయాల్సిన అప్డేట్లన్నీ కంప్లీట్ చేసి వీళ్ళు ఏం తీసుకురావాలనుకుంటున్నారు అన్ని కంప్లీట్ వర్షన్లో తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడైతే సెంట్రలైజ్ నుంచి డీసెంట్రలైజ్ అవుద్దో, ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుద్దో, ట్రేడింగ్స్ జరుగుతూ ఉంటాయో, అంటే పీవీసీ మెటా గురించి అవుట్ సైడ్ పర్సన్స్ కూడా చాలా మందికి ఎప్పుడైతే రీచ్ అవుద్దో, రీచ్ అయిన తర్వాత అప్పుడు కదా సార్, అప్పుడు మనం మాట్లాడుకోవాలి కదా. అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ $1 అయింది, $2 అయింది, $5 అయింది, $10 అయింది, అంటే మన ఓల్డ్ ప్రైజ్ 13.750 క్రాస్ అవుద్దని అప్పుడు మాట్లాడుకోవాలి సార్. అంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు వర్కింగ్ మోడ్ లో ఉన్నారు సార్. వర్కింగ్ మోడ్ అంటే వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో కంప్లీట్ వర్షన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అందుకని చెప్పేసి ఈ ప్రైజ్ అనేది మనకి ఇలాగ ఉంది కాబట్టి, ఇది మనం రేటు ఓల్డ్ ప్రైజ్ రీచ్ అవుద్దా అవ్వదా అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడుకోవాలంటే సార్, మనకి ఎప్పుడైతే డీసెంట్రలైజ్ అవుద్దో, డీసెంట్రలైజ్ అయిన తర్వాత ఎక్కువ శాతం మనకి జరుగుతూ ఉంటుంది కదా సార్, ప్రైస్ ఫ్లక్చుయేషన్ అని జరుగుతుంటుంది. ఒకటే రోజు $5కి వెళ్ళిపోవడం, మళ్ళీ అదే రోజు మళ్ళీ $2కి పడడం, మళ్ళీ $10కి వెళ్ళడం, మళ్ళీ అలాగ పడడం, అప్ అండ్ డౌన్. అంటే ఒకటేసారి కూడా రీచ్ అవ్వదు సార్, ఏదైనా సరే ఒకటేసారి రీచ్ అవ్వదు. అందరికి కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏదో కొద్దిగా చెప్తున్నా అంతే, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి రీచ్ అవ్వడం అంటూ జరగదు. మనకి కాయిన్ ప్రైజ్ అనేది డౌన్ అవడం కూడా అలాగే గడింది కదా సార్. అది
సార్ వెల్కమ్ సార్, రాయ్ సార్ వెల్కమ్ వెల్కమ్. ఎస్ ఖచ్చితంగా క్రిప్టో అనేది అలాగే ఉంటది. ఎందుకంటే మనది ఒకేసారి ఒక $2 $3 అవ్వలేదు, పెరిగేటప్పుడు కూడా అవ్వలేదు. అలాగే తగ్గేటప్పుడు కూడా ఒకే రోజు $1 $2 అట్లా పడిపోలేదు. సెంట్లుగా పడిపోవడం జరిగింది. పెరిగేటప్పుడు ఎందుకు అంత స్పీడ్ పెరిగింది అంటే ఆ టైంలో అందరూ కూడా ఎంట్రీలో ఉన్నారు సార్. ఎంట్రీ, నో వన్ అవుట్, ఎగ్జిట్ లేదు సార్, ఓన్లీ ఎంట్రీ. ఎగ్జిట్ లేదు, ఓన్లీ ఎంట్రీ. ఈ విధంగా డే బై డే ఎంట్రీ ఉంది కనుక అది అలా అప్ వెళ్ళింది అనమాట. ఆ విధంగా వెళ్ళడం జరిగింది అనమాట సార్. సో ఎస్, మీరు చెప్పినట్టుగా మీరు కొంతమంది రాస్తున్నారు ఇక్కడ $13 మనం చూడగలమా? 13 కాదు సార్, $1,300 ఇస్తాము, $13,000 ఇస్తాము, తర్వాత $13 లక్షలు కూడా చూడబోతామేమో 2050 వరకు అని ఇందాక మనకు రాయడం జరిగింది. బట్ ఏంటంటే అది ఎట్లుంటాయంటే ఇందాక మనం వెంకటేశ్వర చెప్పినట్టుగా $1 అయి ఇప్పుడు కొంచెం పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ కొంచెం పెరిగి మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఈ విధంగానే జరుగుతాయి అనమాట. సో ఇక్కడ ఇది క్రిప్టో కనుక క్రిప్టోల మైండ్ సెట్ మన క్రిప్టోలకి రాలేం మనం. సో అందరూ కూడా క్రిప్టోలకి అంటే మైండ్ సెట్ మనం వచ్చు కాదు, మనిషి వెళ్ళడం కాదు, మన మైండ్ సెట్ ఇంకా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళాలి. ఓకేనా సార్? ఇందాక మీరు సార్ చెప్పినందుకు కూడా అదే అర్థాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్ళడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ. చాలా మంచి ఈ రోజు కూడా మన మంచి ఈ మధ్యన చాలా మంచి సెషన్స్ జరుగుతున్నాయి. సెషన్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి సార్. సో థ్యాంక్ యూ. ఓటింగ్ పోల్ లో కూడా ఓటింగ్ పోల్ లో కూడా అందరు ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకున్నారు, అందులో తప్పేం లేదు, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఓటింగ్ పోల్ కూడా అంత పాజిటివ్ గానే వచ్చింది. ఉన్నాను సార్, కరెక్ట్ గానే ఉన్నా. అంటే కొంతమంది అంటున్నారు కదా సార్ మెసేజ్ బాక్స్ క్లోజ్ చేయొచ్చు కదా సార్, ఎందుకు అలాగా అది ఇది అన్నట్టుగా. మీరు అన్నట్టు కూడా అంటే ఎవ్రీడే మీటింగ్ వచ్చే పర్సన్ అక్కడ ఎవ్వరు కూడా నెగిటివ్ గా లేరు సార్ అక్కడ. ఓకేనా? పాజిటివ్ గానే ఉన్నారు. అంటే వాళ్ళకి ఎన్ని అప్డేట్ ఎప్పటికప్పుడు రీచ్ అవుతుంది, ఎన్ని కూడా మీరు చెప్పినట్టు ఫాలో అవుతూ ఉన్నారు, చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నో డౌట్. అంటే ఇప్పుడు కాదు ఏ పండుగ మనకి ఓకే రీచ్ అవుతాం అని చెప్పేసి. వీళ్ళు ఎవరైతే నెగిటివ్ గా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే సార్ నాలెడ్జ్ అనేది లేదు. దీని మీద నాలెడ్జ్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీటింగ్స్ అనేది కంటిన్యూ రావట్లేదు, వాళ్ళు రావడమే లేదు. అలాంటి పర్సన్స్ అనేది పెడతా ఉంటారు. ఐ నో ప్రాబ్లం సార్, లీవ్ ఇట్. ఒకవేళ ఏంటంటే అందులో మనకి రాజేష్ సార్ పెట్టడానికి అర్థం ఏంటంటే అంటే ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటది అంటే ఏమనుకుంటున్నారని ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికే అందులో కూడా అందరూ కూడా పాజిటివ్ గానే ఉన్నారు. ఒక 80% అయితే పాజిటివ్ గానే పెట్టారు సార్. ఒక 20% నో ప్రాబ్లం. 20% కూడా కాదు, 20% కాదు. ఇప్పుడు మీరు ఇట్లా తీసుకోండి సార్, 150 మెంబర్స్ ఓకే, ఒక 20 మెంబర్స్ మాత్రం నథింగ్ అంటే ఆ పర్సెంటేజ్ తీస్తే మీరు ఎంత వస్తుందంటే సార్ ఓన్లీ 0.2%. 2% కూడా సార్ 0.2% అట్లా అది అనమాట. అందుకని చెప్పేసి నో ప్రాబ్లం సార్, మీరు ఎవరు కూడా అలా ఫీల్ అవ్వకూడదు. మరి ఎందుకు ఓపెన్ చేయడము అలాంటి ఎందుకు మాట్లాడుకోవడం అని కూడా మీకు అనిపించచ్చు. మీరు వెంకటేశ్వర సార్ అన్నట్టుగా అలా మీరు అనుకోవద్దు. మనం అప్పుడప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి సార్. ఒపీనియన్ తీసుకుంటే ఏమైంది సార్ 99.80% ప్లస్ వచ్చింది. 0.2% పట్టించుకుంటే మీరు దానికి మేము ఏం చేయలేము సార్. ఓన్లీ 0.2% అది అలా ఉంటారు. అది కూడా వాళ్ళ తప్పు కాదు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అది ఎందుకు ఆ థాట్ కూడా ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా మీటింగ్ అటెండ్ అవ్వడం లేదు, ట్రస్ట్ వాలెట్ అంటే కూడా పూర్తిగా వాళ్ళకి తెలియదు, టోకెన్ స్టేకింగ్ అంటే తెలియదు, టోకెన్ ఫార్మింగ్ అంటే తెలియదు, ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు పీవీసీ మెటర్ను అమ్మాలి కొనాలి అన్న విషయం కూడా తెలియదు. సో ఇవన్నీ ఏవి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు అలా పెట్టారు. వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా పాజిటివ్ ఉన్నట్టే. వాళ్ళు ఇవన్నీ తెలియదు, వాళ్ళకి తెలియనప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తాం సార్. సో వాళ్ళని మనము యాక్సెప్ట్ చేయాలి, క్షమాగుణం ఉండాలి. వాళ్ళ తప్పు ఎవ్వరు కూడా మాట్లాడలేరు అందులో. ఓకేనా సార్? సో అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సార్. వాళ్ళందరికీ కూడా ఎవరైతే రియాక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలు సార్. మరి టైం అయింది కనుక మనం మరి మళ్ళీ రేపు కలుసుకుందాం అందరం 9 గంటల నిమిషాలకి. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా ఎవరైనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మెటా.
సార్ జై గుడ్ జై మార్నింగ్ సార్. పీవీసీ మెటా. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. PVC meter, sir. PVC meter will never end. థ్యాంక్ యూ సార్. జై పేర్లమైన జై టీవీసీ మెటా. జై పీయూష్ మెటా సార్. వెంకటేష్ you, సార్, madam. Thank you, రాజేష్ madam. సార్, రాజేష్ Okay, సార్, sir. గుడ్ నైట్ సార్. పీయూష్ మెట ఎవరైనా థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు థ్యాంక్ యూ. పీయూష్ మెట థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ జర్నీ. హ్యాపీ Yes, జర్నీ. sir. హ్యాపీ జర్నీ సార్, ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మెటా అందరికి గుడ్ నైట్.